उत्तमम् देवीं सरस्वतीं व्यासं देवीं सरस्वतीं निम्न्यासम् देवीं सरस्वतीं व्यासं देवीं सरस्वतीं न्यासम् ततो जयमुदीरयेत् ततो जयमुद्रीययेत् उदीरयेत् नुदीरयेत्. హరే కృష్ణ. సో ఒక్కటో ఫస్ట్ స్కందంలో చివర చనిపోయే వ్యక్తి చేయవలసిన ముఖ్యమైన కర్తవ్యం ఏంటి అనే ప్రశ్నకి సమాధానంగా సెకండ్ క్యాంటోలో ఫస్ట్ 2 చాప్టర్స్ సుఖదేవ గోస్వామి పరీక్షణ్ మహారాజుకి అష్టాంగ యోగ పద్ధతి ద్వారా ఎలా just 1 minute. సో అష్టాంగ యోగ పద్ధతి ద్వారా మధ్యలో ఎటువంటి భౌతికమైన కోరికలు లేకపోతే స్ట్రైట్ గా భగవంతుడి దగ్గరికి ఎలా వెళ్ళిపోవడం, ఒకవేళ ఏమన్నా పైలోకాలకి వెళ్ళి ఆ లోకాలన్నీ చూసి అక్కడ ఉండేవి ఏమన్నా అనుభవించాలి సుఖాలని అనే కోరిక ఉంటే గనక అవి కనుక ఆ ప్లేసెస్ లో కనుక ఆగితే ఎలా మెల్లిమెల్లిగా ఒక్కొక్క లోకం నుంచి ఆ రూట్ ఏంటి ఎలా ఉంటుంది ఆ రూట్ అది కూడా మనం ఊహించుకోకర్లేదు, మొత్తం క్లియర్ గా భాగవతం చెప్పేస్తుంది ఏ లోకం తర్వాత ఏ లోకంకి వెళ్తారు, ఏ లోకం తర్వాత ఏ లోకంకి వెళ్తారు అని. సో ఈ లోకాలన్నీ ఈ దారి పొడుగునా ఇప్పుడు ఒకసారి టెస్ట్ రాసేసి పాస్ అయిపోయిన తర్వాత కంప్లీట్ అయిపోయినట్టు కాదనమాట. అంటే ఇప్పుడు మనం ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసేసి ఇంజనీరింగ్ లోకి రాగానే 4 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్ డిగ్రీ ఇచ్చి పంపించరు, ప్రతి సంవత్సరం మనం పరీక్షలు రాయాలి. వీ హ్యావ్ టు ప్రూవ్ అవర్ సెల్ఫ్, ప్రతిసారి ప్రూవ్ చేసుకోవాలి మనం ఎలిజిబుల్ ఇంజనీరింగ్ డిగ్రీకి అని. అట్లా ఫైనల్ కి మనకి ఇస్తారు. సో ఇప్పుడు వీళ్ళు ఫస్ట్ ఎంట్రీ వచ్చేసింది ఈ పాత్లోకి, భూలోకం దాటి ప్రయాణం మొదలు పెట్టేసిన తర్వాత చిగురాఖరికి వెళ్లేంత వరకు కూడా ఆ క్రమముక్తిలో భక్తి అలాగే ఉండాలి. ఏమాత్రం ఈ లోకాలలో చూస్తున్న వాటి పట్ల వేటి పట్లైన వ్యామోహం కలిగి వాటిని అనుభవించాలి అవి కావాలి అని కోరుకోవటం మొదలు పెట్టేసిన తర్వాత ఇంకా మళ్ళీ వెనక్కి పంపించేస్తారు, వాళ్ళు పైకి వెళ్ళరు అనమాట. సో చాలా ముఖ్యమైన విషయం ఏంటి అంటే భగవంతుడిని పొందాలి అనుకునే కోరిక చిగురాఖరి వరకు ఉండాలి. ధారణా స్థితి వరకు వచ్చిన తర్వాత ఏమన్నా అక్కడ కోరికలు మిగిలిపోతే అవి తీర్చుకోవడం కోసం ఈ లోకాలని విరాట్ స్వరూపాన్ని ధ్యానం చేస్తూ ఈ లోకాలన్నిటి నుంచి వెళ్తూ మోక్షాన్ని పొందుతారు. సో ఈ అష్టాంగ యోగం చాలా కష్టం. ఎందుకు అంటే మనసు చంచలమైనది, స్థిరంగా ఉండదు, ఇంద్రియాలు కూడా స్థిరంగా ఉండవు. సో అందువల్ల కలియుగానికి రికమెండెడ్ కాదు అష్టాంగ యోగం. కావాల్సింది అష్టాంగ యోగంలో ముఖ్యమైన విషయాలు ఏంటి అంటే పతంజలి చెప్పిన అష్టాంగ యోగం గురించి, భగవంతుడిని పొందాల్సిన అష్టాంగ యోగం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. వైరాగ్యం ఉండాలి, ఇంద్రియాలని నిగ్రహించాలి, అందరినీ వదిలిపెట్టి అందరినీ సన్యసించి ధ్యాన మార్గాన్ని అవలంబించాలి. అందులో పర్ఫెక్షన్ రావాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కలియుగంలో మనకు అంత ఏజ్ లేదు. పూర్వ రోజుల్లో కొన్ని వేల సంవత్సరాలు బతికేవాళ్ళు కాబట్టి వాళ్ళు పర్ఫెక్షన్ అయ్యేవాళ్ళు. సో అందువల్ల మళ్ళీ 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 ఇదే పాయింట్ ఎందుకు చెప్తున్నాం అంటే సుఖదేవ గోస్వామి చెప్తున్నాడు అష్టాంగ యోగం పద్ధతి చెప్పేసి ఇది రికమెండెడ్ కాదయ్యా, భక్తి యోగమే రికమెండెడ్. అప్పటికే పరీక్షిత్ మహారాజు వెళ్ళిపోయటానికి పరీక్షిత్ మహారాజు కలి ప్రవేశించేశాడు. అందువల్ల సుఖదేవ గోస్వామి ఇప్పుడు ఇంకా కలి ప్రవేశిస్తున్నాడు, భక్తి యోగమే గొప్పది, భక్తి యోగమే ఎఫెక్టివ్ గా నేను చిగురాఖరి వరకు తీసుకెళ్లి మోక్షాన్ని ఇవ్వగలిగేటువంటి ఏకైక మార్గం కలియుగంలో. ఇది మంగళకరమైన మార్గం. భగవంతుడికి సేవ చేస్తూ భగవంతుడి పట్ల
ప్రేమని పెంచుకుంటూ చిగురాఖరికి ఏ విధమైనవి కోరుకుంటా భగవంతుడినే ప్రేమించే స్థితికి వెళతాము. ఈ మాట నేను చెప్పట్లేదు, భగవంతుడైనటువంటి బ్రహ్మదేవుడు చెప్తున్నాడు. 3 సార్లు వేదాలన్నీ చిగురాఖరి వరకు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు క్షుణ్ణంగా చదివినటువంటి బ్రహ్మదేవుడు చెప్తున్న విషయం ఏంటి అంటే, భక్తి యోగం నీకు ప్రేమని కలిగిస్తుంది. రతి ఫస్ట్ స్టేజ్, అక్కడి నుంచి నీకు అది ప్రేమకి తీసుకెళ్తుంది, భగవంతుడి శుద్ధ ప్రేమకి తీసుకువెళ్తుంది. ఈ భక్తి యోగం ఎక్కడి నుంచి మొదలవుతుందంటే శ్రవణం నుంచి మొదలవుతుంది, వినడంతో మొదలవుతుంది. ఈ వినడం అనే కార్యక్రమం చాలా ముఖ్యమైనది. ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అనే విషయం లాస్ట్ శ్లోకంలో చెప్పేశాడు. ఇప్పుడు విశుద్ధ భక్తి కానిది ఎలా ఉంటాయి అనే విషయాల్ని చెప్తాడనమాట ఈ థర్డ్ చాప్టర్ ఆఫ్ సెకండ్ క్యాంటోలో. శ్రీ సుక ఉవాచ ఏవం ఏతన్నిగదితం పృష్టవాన్ యద్భవాన్ మమ నృణాం యన్మ్రియామానానాం మనుష్యేషు మనీషినాం. శ్రీ సుఖదేవ గోస్వామి పలికెను, పరీక్షిన్ మహారాజా, మరణమాసన్నమయ్యున్న బుద్ధిమంతుని కర్తవ్యమును గూర్చి నీవడిగిన దానికి నేను సమాధానమొసగితిని. క్రమముక్తి, భక్తి, ఈ రెండిటి గురించి నేను నీకు చెప్పాను. బుద్ధిమంతుడు ఎవరు, మరణం ఆశిస్తున్న వ్యక్తి కోరుకోవాల్సింది ఏంటంటే మోక్షాన్ని, ఇంకా భౌతికమైన విషయాలని కాదనమాట. భౌతికమైన విషయాలని కోరుకుంటూ ఇంకా ఆ టైంలో కూడా భౌతికమైన వాటి గురించి బాధపడుతున్నాము, ఆలోచిస్తున్నాము అంటే మనం బుద్ధిమంతులం కాదని అర్థం. అందుకని పరీక్షిన్ మహారాజా, మరణమాసన్నమై ఉన్న బుద్ధిమంతుని కర్తవ్యం గురించి నీవడిగిన దానికి నేను సమాధానం ఒసగితిని. ఇంతకు ముందు చెప్పిన ముక్తి మార్గాలు ఏవైతే ఉన్నాయో మోక్షాన్ని కోరుకోవడం అనేది బుద్ధిమంతుడు చేసేటువంటి పని అన్నమాట. సో ఇప్పుడు బుద్ధిమంతుడు కాని వాళ్ళు ఏం చేస్తారు అనేవి ఈ శ్లోకంలో వెంటనే చెప్పేస్తారనమాట. ఎప్పుడు కూడా భగవద్గీత భాగవతంలో ఋషులు భక్తులు మనకి అనుమానం వచ్చే విషయాలను వేటిని అనుమానం వచ్చేటట్టుగా మాట్లాడి వదిలేశారు, పూర్తిగా క్షుణ్ణంగా చెప్తారు. మనం శ్రద్ధగా చదివి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. సో ఇప్పుడు నెక్స్ట్ శ్లోక. బ్రహ్మవర్చస కామస్తు యజేత బ్రహ్మణ పతిం ఇంద్రం ఇంద్రియ కామస్తు ప్రజాకామ ప్రజాపతిం దేవీం మాయాం తు శ్రీకామస్తేజస్కామో విభావసుం వసుకామో వసూన్ రుద్రాన్ వీర్యకామోత వీర్యవాన్ అన్ననాద్య కామస్త్వదితిం స్వర్గకామోదితే సుతాన్ విశ్వాన్ దేవాన్ రాజ్యకామః సాధ్యాన్ సంసాదకో విశాం ఆయుష్కామోస్వినౌ దేవౌ పుష్టికామ ఇలాం యజేత్ ప్రతిష్టాకామః పురుషో రోదసీ లోకమాతరౌ రూపాభికామో గంధర్వాన్ స్త్రీకామోప్సర ఊర్వశీం ఆధిపత్యకామః సర్వేషాం యజేత పరమేష్ఠితం యజ్ఞం యజేద్యశస్కామః కోశకామః ప్రచేతసం విద్యాకామస్తు గిరిశం దాంపత్యార్థ ఉమాం సతీం. నిరాకార బ్రహ్మ జ్యోతి తేజం నందు లీనమగు గోరువాడు వేదపతిని బ్రహ్మదేవుడు లేదా విద్వత్ పురోహితుడగు బృహస్పతిని అర్చింపవలెను. కామపటుత్వమును కోరువాడు స్వర్గరాజైన ఇంద్రుని అర్చింపవలెను. సంతానమును కోరువాడు ప్రజాపతులను అర్చింపవలెను. చక్కని భాగ్యమును కోరువాడు భౌతిక జగత్తు అధికారిణియగు దుర్గాదేవిని, అధిక తేజో సంపన్నుడు కాగోరువాడు అగ్నిదేవుని, కేవలము ధనకాంక్ష కలిగిన వాడు వసువులను అర్చింపవలెను. మనుజుడు గొప్ప వీరుడు కాగోరినచో శివుని రుద్రావతారములను అర్చింపవలెను. విస్తారముగు ధాన్యరాశులను కోరువాడు అదితిని, స్వర్గలోకములను కోరువాడు అదితి సుతులను, రాజ్యమును కోరువాడు విశ్వదేవుని, జనప్రియత్వమును కోరువాడు సాధ్యులను అర్చింపవలెను. దీర్ఘాయువును కోరువాడు అశ్విని కుమారులను, దృఢమైన శరీరమును కోరువాడు పృథివిని, ప్రతిష్టను కోరువాడు రోదసి పృథ్విని కలిపి అర్చింపవలెను. సౌందర్యమును కోరువాడు సుందరులగు
గంధర్వలోకవాసులను. చక్కని భార్యను కోరువాడు స్వర్గలోకమునకు చెందిన అప్సరసలలో ఊర్వశిని. ఇతరులపై ఆధిపత్యమును కోరువాడు పరమేష్టియగు బ్రహ్మదేవుని. యశోకాముడు యజ్ఞుని. గొప్ప ధన సంచయమును కోరువాడు వరుణిని అర్చింపవలెను. మనుజుడు గొప్ప విద్వాంసుడు కాగోరినచో శివుని. చక్కన దాంపత్య సంబంధమును కోరినచో శివుని భార్యయగు సతి ఉమను అర్చింపవలెను. అది మొత్తం లిస్ట్ ఇచ్చేసారు ఇక్కడ. ఏది కావాలంటే ఎవరిని అర్చిస్తే ఏది లభిస్తుంది. సో గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇందులో ఇవన్నీ మీ అందరికి ఏమనిపిస్తున్నాయి ఇప్పుడు చెప్పిన లిస్ట్ అంతా? వీటి నేచర్ ఎలా ఉందనిపిస్తుంది? ఇవన్నీ మెటీరియల్ కోరికలు. మెటీరియల్ కోరికలు. సో ఇవి ఈ జన్మలో తీర్చేసుకుంటే నెక్స్ట్ జన్మకు కంటిన్యూ అవుతాయా ఇవన్నీ? ఒకవేళ కష్టపడి తపస్సు చేసి ఇవన్నీ ఈ జన్మలో పొందాం, నెక్స్ట్ జన్మకి వీటిని తీసుకెళ్ళొచ్చా? తీసుకెళ్ళలేము, మళ్ళీ స్టార్ట్ చేయాలి. సో ఇవన్నీ కోరుకునే వాళ్ళు బుద్ధిమంతులు కాదని సెకండ్ కేటగిరీ పరీక్షిత్ మహారాజ్ చెప్తున్నాడు. ఆల్రెడీ సెకండ్ క్యాంటో సెకండ్ చాప్టర్ బిగినింగ్ లోనే చెప్పేశాడు అనమాట. ఎవరైతే భౌతికమైన కోరికలకి అటాచ్ అయి ఉంటారో వాళ్లే భక్తి మార్గాన్ని నిందిస్తారు, భక్తి మార్గాన్ని తక్కువ చేసి చూపిస్తారు అని చెప్పాడు. సో ఇప్పుడు బ్రహ్మదేవుణ్ణి నిరాకార బ్రహ్మంలో లీనమైపోవాలి అనుకునే వాళ్ళు బ్రహ్మదేవుణ్ణి పూజించవచ్చు. పవర్ఫుల్ సెక్స్ కావాలనుకుంటే ఇంద్రుణ్ణి పూజించవచ్చు. ప్రజాపతి దక్షుణ్ణి పూజిస్తే సంతానం బాగా కలుగుతుంది. అమ్మవారైనటువంటి దుర్గాదేవిని పూజిస్తే ఐశ్వర్యం లభిస్తుంది. అగ్నిదేవుణ్ణి పూజిస్తే మనకి పవర్ లభిస్తుంది. వసువుల్ని పూజిస్తే డబ్బులు. రుద్రుణ్ణి పూజిస్తే హీరో అవుతాం. అదితిని పూజిస్తే ధనరాశులు మనకి బాగా ఉంటాయి. ఆదిత్యుల్ని పూజిస్తే స్వర్గలోకానికి వెళ్తాం. విశ్వదేవుణ్ణి పూజిస్తే ఈ ప్రపంచంలో మనకి పెద్ద పెద్ద కంపెనీస్ రావడం, ఏదైనా పదవులు రావడం అలాంటివి జరుగుతాయి. అశ్విని కుమారుల్ని పూజిస్తే వయసు ఆయుర్దాయం పెరుగుతుంది. భూదేవిని పూజిస్తే శరీరం సౌష్టంగా ఉంటుంది. గంధర్వుల్ని పూజిస్తే అందంగా ఉంటారు, అందం పెరుగుతుంది. అప్సరసల్ని ఊర్వశిల్ని పూజిస్తే అందమైన భార్య లభిస్తుంది. యజ్ఞదేవుణ్ణి పూజిస్తే పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. వరుణుణ్ణి పూజిస్తే ఇవన్నీ నేను చెప్తున్న పాయింట్స్ అన్ని యూట్యూబ్ లో వెళ్ళి చూసారనుకోండి, ఆస్ట్రాలజీ చెప్పేవాళ్ళు ఇవన్నీ చెప్తుంటారు. వాళ్ళు బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది వరుణ్ణి పూజిస్తే. శివుణ్ణి పూజిస్తే జ్ఞానం పెరుగుతుంది. ఉమాదేవిని పూజిస్తే దాంపత్య సుఖం సరిగ్గా ఉంటుంది. విష్ణుదేవుణ్ణి పూజిస్తే ఆధ్యాత్మిక జ్ఞానం లభిస్తుంది. ఇవన్నీ తర్వాత శ్లోకాల్లో వస్తాయి, నేను జస్ట్ ఊరికే చెప్తున్నాను లిస్ట్. సో ఇలాంటివన్నీ అంటే వీళ్ళు ఒక్కొక్క విషయాన్ని ఇవ్వగలుగుతున్నారు ఈ దేవీ దేవతలందరూ. కానీ ఇవన్నీ కూడా భౌతికమైనవి. వీటికి ఒక బిగినింగ్, ఒక ఎండింగ్ ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఇవి కోరుకోకూడదు. ఇక్కడ పరీక్షిత్ మహారాజు సుఖదేవ గోస్వామికి చెప్పేటప్పుడు, సుఖదేవ గోస్వామి దగ్గర ఎందుకు కూర్చున్నాడంటే ఆయన చెప్పడానికి భాగవతం ఇవన్నీ సుఖదేవ గోస్వామి కోరుకోవట్లేదు కాబట్టి. వీటిల్లో ఏది కోరుకున్నా పరీక్షిత్ మహారాజుకి సుఖదేవ గోస్వామి అవసరం లేదు. సుఖదేవ గోస్వామి మోక్షాన్ని మోక్షం తెచ్చుకోవడానికి కావాల్సిన విషయాన్ని చెప్తాడు. అందులో కూడా పరిపూర్ణ మోక్షం అంటే దేవాది దేవుడైనటువంటి గోలోక బృందావనంలో ఉండేటువంటి ఆ కృష్ణుడి పాద పద్మాలని చేరగలిగేటువంటి ఆ లోకాన్ని చేరగలిగేటట్టుగా జ్ఞానాన్ని, మార్గాన్ని చూపించడానికి సుఖదేవ గోస్వామి వచ్చాడు. సుఖదేవ గోస్వామి చిన్న చిన్న పనులు చేయడానికి రాలేదు. డబ్బులు ఇవ్వడానికి, భార్యని ఇవ్వడానికి, ఇవన్నీ చిన్న చిన్న పనులని, ఇవన్నీ మనకి పెద్దవిగా అనిపిస్తున్నాయి. ఎందుకంటే మనం హైలీ బాడీ కాన్షియస్ గా ఉన్నాం కాబట్టి ఇవి ఏవి డిస్టర్బ్ అయినా మన లైఫ్ డిస్టర్బ్ అవుతుంది. మనం ఇవే సర్వస్వం అని అనుకుంటున్నాం కాబట్టి ఎంత మనం మెటీరియల్ థింగ్స్
వల్ల డిస్టర్బ్ అవుతున్నామో, మన అటాచ్మెంట్ వాటితోటి చాలా ఉంది అంటే మనం వెంటనే కండెమ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, వెంటనే మనల్ని మనం తక్కువ చేసుకోవాల్సిన అవసరం లేదు. కనీసం అట్లీస్ట్ మనకి మన బాధ ఎక్కడి నుంచి వస్తుందనే విషయం మనకు అర్థమైతే అట్లీస్ట్ అది న్యాయమైన బాధ కాదా అవునా అనే ఒక ఆలోచన చేయడం మనం మొదలు పెట్టాము అంటే మనకి మనమే జ్ఞానబోధ చేసుకోగలుగుతాం. ఇది భౌతికమైన విషయం, ఇది లౌకికమైన విషయం, దీని గురించి నేను ఎందుకు ఇంత బాధపడటం, ఇది ఎంత కష్టమైన విషయమైనా సరే కేవలం ఈ జన్మ వరకే ఉంటుంది. నాకు మానవ జన్మ చాలా రేర్ గా దొరికేటువంటి మానవ జన్మ దొరికింది. అందులోనూ నేను భాగవతం భగవద్గీత వినడం అనే ఒక అదృష్టాన్ని పొందాను. నేను ఎందుకు బెస్ట్ గా యూజ్ చేసుకోకూడదు నా లైఫ్ ని? ఈ ఈ ఇప్పుడు బాధపడుతున్నాను భౌతికమైన కష్టాల గురించి. సరే ఏదో కింద మీద పడి పూజలు చేసుకుని ఆ కష్టాల నుంచి బయటపడతాను. మరు జన్మకి ఈ కష్టాలు ఉండవన్న గ్యారంటీ లేదు కదా, మళ్ళీ ఉంటాయి. ఎందుకంటే మన పాపాలన్నీ పోగొట్టుకునేంత వరకు కష్టాలు అనుభవిస్తూనే ఉండాలి కదా. సో మృత్యువు సర్వులకి అనివార్యమైనది, చావు అనేది ఎవ్వరూ తప్పించుకోలేరు. కానీ గోస్వామిచే పరీక్షిత్ మహారాజు ఇచ్చట మనిషి అని అత్యంత వివేకవంతుడగు మనుజుడు. నిజంగా మనిషి ఎవరంటే ఎవరైతే భగవత్ చింతన చేస్తారో, భగవంతుడికి భక్తి యోగంలో సేవ చేస్తారో వాళ్ళు నిజమైన మనిషి. అలా కాకుండా భౌతిక విషయాల పట్ల పరిగెడుతూ భౌతికమైన విషయాల కోసమే, మెటీరియల్ డిజైర్స్ కోసమే కనుక జీవితం అంతా గడిపేస్తూ ఉంటే మనకి జంతువులకి డిఫరెన్స్ ఏమీ లేదు అని శాస్త్రం చెప్తుంది. ఎందుకంటే అవి కూడా అదే పని చేస్తాయి. అవి కూడా జీవితం ఆఖరి క్షణం వరకు వాటిని రక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తాయి, మైథునం చేస్తాయి, తింటాయి, పడుకుంటాయి. ఇవే కనుక వీటిని బ్రహ్మాండంగా చేయటం మీద కనుక మనం ఫోకస్ చేసామంటే మనం మనుషులం కాదు. మనుషులం అన్న వాళ్ళు వివేకంతో ఆలోచించి బెస్ట్ యూజ్ చేసుకోవాలన్నమాట. ఏలాన మరణ సమయమున అతడు సమస్త భౌతిక భోగములను త్యజించి సరి అయిన వ్యక్తి నుండి శ్రీకృష్ణ కథా శ్రవణము ద్వారా ఆ దేవదేవుని పాదపద్మములకు సంపూర్ణముగా శరణు పొందకోరెను. అందుకొచ్చాడు పరీక్షిత్ మహారాజ్ దగ్గరికి సుఖదేవ గోస్వామి. అన్ని విధాలైనటువంటి భౌతిక విషయాలని వదిలిపెట్టేశాడు పరీక్షిత్ మహారాజు. తన రాజ్యాన్ని, పిల్లల్ని, భార్యని అన్నిటినీ వదిలేసేసి ఉపవాస దీక్షతోటి 7 రోజులు 7 రాత్రులు శ్రద్ధగా కూర్చుని ఉన్నాడనమాట. అంటే ఎంత వైరాగ్యం ఎంత ఆ క్షణం అప్పటికప్పుడు వచ్చే వైరాగ్యం కాదు అది. అది ముందు నుంచి పూర్తి జ్ఞానం లేకుండా, భగవంతుడి భక్తిలో సేవ చేయకుండా, చేసేటప్పుడు ప్రతి కర్మలు చేసేటప్పుడు తామరాకు మీద నీటి బొట్టులాగా చేయకపోతే ఆ లాస్ట్ మినిట్ లో రాదు మనకి. మీరు ఒక చిన్న సర్వీస్ చేయండి, ఎక్కడైనా ఒక చోట వెళ్ళి ఒక 10 రోజుల పాటు, 11వ రోజు కొత్త వాళ్ళు ఎవరైనా ఆ సర్వీస్కి వస్తే మిమ్మల్ని మీరు ఎక్స్పీరియన్స్ గా ఫీల్ అయ్యి వాళ్ళు ఏదైనా మన సర్వీస్ తీసేసుకుంటారేమో అని ఇన్సెక్యూర్ ఫీల్ అవడం, వాళ్ళని తక్కువ చేసి వాళ్ళకి చెప్పడం, లేకపోతే ఇలా బిహేవ్ చేస్తుంటాం మనం. అంత క్విక్ గా మనం విషయాలకి అటాచ్ అయిపోతూ ఉంటాం అన్నమాట. చాలా క్విక్ గా అటాచ్ అయిపోయి అవే సర్వస్వం అనుకుని వాటి గురించి బాధపడుతూ ఉంటాం. అవి లేవని ఇబ్బంది పడుతూ ఉంటాం. అట్లాంటిది మనకి సడన్ గా మరణం వస్తుంది నీకు అని చెప్తే మనం ఏవైతే అటాచ్మెంట్ లో పెట్టుకున్నామో వాటిని తొందరగా ఫినిష్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. కానీ ఓకే నాకు ఇంకా మరణం వచ్చేసింది అని చెప్పేసి ఇట్లా అన్ని వదిలేసేసి వెళ్ళిపోం మనం. అది చేసేటప్పుడే ఆ భావంతో చెయ్యాలి, ఇది శాశ్వతమైంది కాదు, ఈ రోజు నాకు అవకాశం ఉంది, నేను చేస్తున్నాను, నా కర్తవ్యం నేను చేస్తున్నాను, నేను ఈ శరీరంలో ఉన్నంత వరకు నా కర్తవ్యాన్ని నేను చేస్తున్నాను, కానీ దీనికి నేను అంటి పెట్టుకొని ఉండకూడదు, ఇది శాశ్వతం కాదు అనే భావనని చేస్తున్న ప్రతి క్షణం మనసులో పెట్టుకొని దాన్ని భగవంతుడికి సేవలాగా చేస్తున్నాం అని అనుకుంటే తప్పితే ఆ టైంకి ఆ వైరాగ్యం రాదు. భరతుడు గాని, పరీక్షిత్ మహారాజు కానీ, పృథు మహారాజు కానీ, వీళ్ళందరూ రాజులు అసలు వీళ్ళు ఉన్నటువంటి పొజిషన్ భౌతిక ప్రపంచంలోనే హైయెస్ట్ పొజిషన్. అసలు రాజ్యమే వీళ్ళ చేతుల్లో ఉంది. వాళ్ళు అనుభవించింది ఏంటి, ఎంజాయ్ చేయలేదంటూ ఏమీ ఉండదు. అలాంటి వాళ్ళు కూడా అన్ని వదిలేయగలుగుతున్నారంటే వాళ్ళకి ఆ క్షణం వచ్చిన వైరాగ్యం కాదు అది. వాళ్ళు నిత్యం భగవంతుడి సేవలో ఉంటూ రాజ్యం చేస్తున్నా గానీ ఇది భగవంతుడి ప్రీతి కోసం, ఇది నా కర్తవ్యం కాబట్టి నేను చేస్తున్నాను అని దానికి వాళ్ళు అంటి పెట్టుకోలేదు కాబట్టి ఆ మినిట్ కి డిటాచ్మెంట్ వచ్చింది.
లేని పక్షంలో రాదు. ఇది మీరు ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు చాలా మంది మనం ఇలాంటివి ప్రాక్టీస్ చేయకూడదు, ఇవి ఆటోమేటిక్ గా మనకి లభిస్తాయని మనం అనుకుంటాం. కాదు, మనం ప్రాక్టీస్ చేయాలి, ఎప్పుడూ ప్రాక్టీస్ చేయాలి. పెద్దవాళ్ళు ఇంట్లో మనం పెద్దవాళ్ళ దగ్గర ఉండే అవకాశం మనం చాలా మిస్ అయిపోతున్నాం. మీరు చిన్నతనంలో పెద్దవాళ్ళ దగ్గర పెరిగారో లేదో కానీ నాకు తెలియదు, కానీ నేను అదృష్టం, నా అదృష్టం అనే నేను అనుకుంటాను. చాలా మంది పెద్దవాళ్ళ చుట్టూ నేను ఫస్ట్ గ్రాండ్ కిడ్ అవడం వల్ల వాళ్ళ వర్డ్స్ వాళ్ళు చాలా ఈజీగా చెప్పేవాళ్ళు. ఈ సారాన్ని అంతా కూడా, ఏది శాశ్వతం కాదు, ఎవరైనా పిల్లల భవిష్యత్తు గురించి బాధపడుతుంటే పిల్లల్ని కంటాం కానీ వాళ్ళ భవిష్యత్తు కంటామా మనం, వదిలేయాలి, మన బాధ్యత అయిపోయింది, ఇట్లా ప్రతిదీ చెప్పేవాళ్ళు వాళ్ళు. అలా ఈ రోజుల్లో అలా మీరు ఎవరైనా ఒక పేరెంట్ కి చెప్పి చూడండి, ఎంత అటాచ్డ్ గా ఉంటున్నారు అసలు ఆ పిల్లలతోటి. చిన్నప్పుడే ఆ పిల్లల్ని సూపర్ స్టార్లు లేకపోతే హీరోలు అలా మనం ఏదో తాపత్రయపడిపోతున్నాం, వాళ్ళకి అన్ని వచ్చేసేయాలి, మ్యూజిక్, డాన్స్, అసలు ఇంకా వాళ్ళకి రాందంటూ ఉండకూడదు. అసలు టూ మచ్ అటాచ్మెంట్, టూ మచ్ గ్లోరిఫికేషన్, టూ మచ్ అన్ని మనం టూ మచ్ చేసేస్తున్నాం. అసలు చాలా సెన్సిటివ్ అయిపోతున్నాం పిల్లల విషయంలో కూడా. మన వరల్డ్ అప్ సైడ్ డౌన్ అవడానికి చిన్న డిస్టర్బెన్స్ వస్తే చాలు, ఇంకా మనం అసలు ఇంకా లైఫ్ అంతా అంధకారంగా కనిపిస్తూ ఉంటుంది మనకి. విపరీతమైన అటాచ్మెంట్ మనకి మెటీరియల్ థింగ్స్ మీద. అట్లా ఉంటే సడన్ గా వైరాగ్యం ఎక్కడి నుంచి వస్తుంది? రాదు. ప్రతి క్షణం, ప్రతి రోజు ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది టెంపరరీ వరల్డ్, థింగ్స్ ఆర్ టెంపరరీ హియర్. నా కర్తవ్యాన్ని నేను చేయాలి వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్, 100% నేను చేయాలి, ఏ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు అనేది. అలాంటి భావన, అలాంటి యాటిట్యూడ్ ప్రతి క్షణం ఉంటే గాని లాస్ట్ మినిట్ లో అలాంటి వైరాగ్యం రాదు. పరీక్షిత్ మహారాజు అన్డిఫీటబుల్ రూలర్ ఆ టైంకి, అసలు ఏమైనా చేయగలడు. ఇప్పుడు తపస్సు చేసి ఆ శాపాన్ని రివర్స్ చేసుకోగలిగిన శక్తి కలిగిన వాడు. అది కూడా అసలు ఎటువంటి ఎఫర్ట్ చేయలేదు. దిస్ ఇస్ కృష్ణ, ఇది భగవంతుడి ఆజ్ఞ, ఇది ఇలాగే జరగాలని ఆ భగవంతుడు నాకు అనుగ్రహించాడు, నేను యాక్సెప్ట్ చేస్తున్నాను దీన్ని అని భగవంతుడి కోరికకి తన కోరికని అలైన్ చేసుకున్నాడు. భగవంతుడి కోరికకి తన కోరికని అలైన్ చేసుకున్నాడు, వేరుగా పెట్టుకోలేదు. మన జీవితంలో మనం ఎంత ప్రయత్నం చేసినా మనం ఊహించింది జరిగినప్పుడు అది భగవంతుడి ఆజ్ఞ, అది భగవంతుడి అనుగ్రహం అని యాక్సెప్ట్ చేయగలగడం నిజమైన భక్తి. ఆయన మీద ప్రేమ ఉన్నట్టు, ఆయన మీద నమ్మకం ఉన్నట్టు, ఆయన మనకి మంచే చేస్తాడు అనేటువంటి శ్రద్ధ మనకు ఉన్నట్టు. రివర్స్ వెళ్ళి ఆయన్ని అండం కాదు. ఆ స్టేజ్కి మనం పరీక్షిత్ మహారాజ్ అనలేక కాదు, పరీక్షిత్ మహారాజ్ డైరెక్ట్ గా రిలేటెడ్ కూడా భగవంతుడికి, బట్ ఎటువంటి కంప్లైంట్ చేయలేదు, ఆ వైరాగ్యాన్ని తెచ్చుకున్నాడు. అలాంటి వాడి కోసం సుఖదేవ గోస్వామి వచ్చి కూర్చున్నాడు, లేకపోతే ఆయన మామూలుగా వచ్చే మనిషి కాదనమాట. భౌతిక భోగాలను త్యజించి సరి అయిన వ్యక్తి సుఖదేవ గోస్వామి నుండి శ్రీకృష్ణ కథా శ్రవణం ద్వారా ఆ దేవదేవుని పాద పద్మములకు సంపూర్ణముగా శరణు పొందగోరెను. సరైన వ్యక్తి దగ్గర నుంచి వినాలి. రిపీటెడ్ గా చెప్తున్నాం మనం, సరైన వ్యక్తి దగ్గర నుంచి వినండి. ఊరికే మనల్ని టెన్షన్ పెట్టేసేసి ఇది చేయండి అది వస్తుంది, అయ్యో ఇలా చేయలేదా మీకు ఇలా నష్టం వచ్చేస్తుంది, ఈ పూజ చేయండి మీకు ఇక్కడ బాగుంటుంది అక్కడ బాగుంటుంది, అనవసరంగా ఎజిటేట్ అయిపోతాం, యాంగ్షియస్ అయిపోతాం. అలా పరుగులు పెట్టద్దు మనం, అలా పరుగులు పెట్టద్దు, పెద్ద విషయాన్ని పట్టుకోవాలి. సో అట్టి కోరికలకు పతిత మానవ సమాజమునకు మత్తు వంటివి. భౌతికమైన కోరికలు మత్తు లాంటివిట. ఒకసారి మత్తు ఎక్కింది అంటే ఇంకా మనం ఎడిక్ట్ అయిపోతాం ఆ భౌతికమైన కోరికలకి. ఒక కోరిక తీరడం మొదలు పెట్టింది అంటే గనక ఇంకా మళ్ళీ మళ్ళీ మనం చేస్తూనే ఉంటాం. మనకి లిస్ట్ ఉంటుంది, కోరికల లిస్టు. ఆ లిస్ట్ కోసం మనం పరుగులు పెడుతూనే ఉంటాం దేవుడి దగ్గరికి. ఎడిక్ట్ అయిపోతాం భౌతికమైన వాటికి. ఎడిక్ట్ అయిపోయి ఒకటి తర్వాత ఒకటి టెంపరరీ సిచ్యువేషన్ ని బెటర్ చేసుకోవడం కోసం కింద మీద పడిపోతూ ఉంటాం. ఇక్కడ ప్రభుపాద ఏం రాస్తున్నారు, అట్టి కోరికలు పతిత మానవ సమాజమునకు మత్తు వంటివి కనుక బుద్ధిమంతులగు వారు అట్టి కోరికలను అభిలాషలను త్యజించి దానికి బదులు భగవద్ధామమును మరులట ద్వారా శాశ్వత జీవనమును కోరవలసి ఉన్నది. పర్మనెంట్ సొల్యూషన్ ఎత్తుకుంటారు బుద్ధిమంతులు. ఈ లోకంలో ఉండి ఈ లైఫ్ లో భౌతికమైన కోరికలు వెనకాల పరిగెట్టాము, మళ్ళీ నెక్స్ట్ లైఫ్ వస్తుంది, మళ్ళీ పరిగెడతాము, మళ్ళీ నెక్స్ట్ లైఫ్ వస్తుంది, మళ్ళీ పరిగెడతాం.
ఇది అసలు ఇంటెలిజెంట్ పాతే కాదు. ఇంటెలిజెంట్ అయిన వాళ్ళు, బుద్ధిమంతులు అయిన వాళ్ళు ఏం చేస్తారంటే శాశ్వతమైన సొల్యూషన్ వెతుక్కుంటారు. మీ ఇంట్లో ఎక్కడైనా లీకో ప్యాచో ఉందనుకోండి, అది ఊడిపోయినప్పుడల్లా ప్యాచ్ వేస్తూ ఉంటే అది పర్మనెంట్ సొల్యూషన్ కాదు కదా. మొత్తం రూఫ్ అంతా తీసేసి రీప్లేస్ చేయడం పర్మనెంట్ సొల్యూషన్. పర్మనెంట్ సొల్యూషన్ మీద స్పెండ్ చేయడం వైజా, లేకపోతే టెంపరీ సొల్యూషన్ మీద రిపీటెడ్ గా చేయడం వైజా? సో అందుకని ఇక్కడ పరీక్షిత్ మహారాజు యొక్క స్థితి, సుఖదేవ గోస్వామి ఎందుకు వచ్చాడు, ఏ ఏ కోరికలు కావాలంటే ఏ ఏ దేవీ దేవతలని మనం పూజించవచ్చు అనే విషయాన్ని చెప్పారు. ధర్మార్థ ఉత్తమ శ్లోకం తంతు తన్వన్ పితృన్యజేత్ రక్షా కామ పుణ్యజనాన్ ఓజస్కామో మరుద్గణాన్. ఎవరైనా చదువుతున్నారా మాతాజీ? నేను చదవండి. ఆధ్యాత్మిక పురోగతికై మనుజుడు విష్ణుదేవుని లేదా అతని భక్తుని అర్చించవలెను. వంశరక్షణకు, వంశాభివృద్ధి కొరకు అతడు వివిధ దేవతలను అర్చింపవలెను. సో ఇందాక చెప్పినట్టు ఆధ్యాత్మిక జ్ఞానం కావాలంటే విష్ణుదేవుణ్ణి, ఆయన యొక్క భక్తుల్ని, వంశాన్ని వృద్ధి చేసుకోవాలంటే రకరకాల దేవీ దేవతలని చేయాలి. రాజ్యకామో మనూన్ దేవాన్ నిర్వృత్తిం త్వభిచరణ్యజేత్ కామకామో యజేత్ సోమం అకామః పురుషం పరం. రాజ్యాధిపత్యమును కోరువాడు మనువులను అర్చింపవలెను. శత్రువుపై జయమును వాంఛించువాడు దానవులను, ఇంద్రియ భోగము కోరువారు చంద్రుని అర్చించవలెను. కానీ భౌతిక భోగమును వాంఛింపని వారు పరమ పురుషుని అర్చింపవలెను. రాజ్యాన్ని కావాలంటే మనువుల్ని, శత్రువుల్ని జయించాలంటే శత్రువుపై జయమును వాంఛించువాడు దానవుల్ని, అంటే ఎవరిని మిస్ చేయక్కర్లే మనం, దానవుల్ని కూడా. ఈ రోజుల్లో అదే కదా చేస్తున్నారు. రావణుడు భగవంతుడు అయిపోయాడు, చాలా మందికి రావణుడు గాడ్ అయిపోయాడు. రావణుడికి కూడా మళ్ళీ ఏదో మనం అసలు ఎంత ఇంటెలిజెంట్ అయిపోయామంటే అక్కడ కూడా రకరకాల పాలిటిక్స్ తీసుకొస్తూ ఉంటాం. సో శత్రువు మీద జయం పొందాలంటే రాక్షసుల్ని, ఇంద్రియ భోగం ఎక్కువగా కావాలి అనుకుంటే గనక చంద్రుణ్ణి పూజిస్తే గనక మనకి లభిస్తుంది. ఇవేమీ వద్దు అనుకుంటే దేవాది దేవుణ్ణి పూజించాలి. సో మోక్షాన్ని కోరుకునే వాళ్ళకి ఇవన్నీ అడ్డంకుల్లాగా ఉంటాయి. ఇవన్నీ ఎలా ఉంటాయి అంటే డిస్ట్రాక్షన్స్ లాగా ఉంటాయి అన్నమాట. మోక్షాన్ని కోరుకునే వాళ్ళు వేటిని కోరుకోలేరు. వేటిని కోరుకున్నా ఈ మత్తు మనకి ఎక్కడం మొదలెట్టింది అంటే మనం మోక్షాన్ని కోరుకోలేం. యాక్చువల్లీ ఇవి కావాలనే కోరుకుంటాం అన్నమాట. సో పైన తెలుపబడిన భోగములన్నీ ముక్త పురుషునికి వ్యర్థములైనటివి. బాహ్యశక్తి యొక్క భౌతిక గుణములచే బద్ధులైన వారే వివిధ రకముల భౌతిక భోగములచే ఆకర్షితులగు. అనగా యోగి అయిన వానికి భౌతిక కోరిక లేవి ఉండవు. అది మాయాదేవి అండర్లో మనం ఉంటే గనక ఆవిడ మనకి ఎలాంటి మనం ఏ విధంగా ఆవిడ గ్రిప్ లోంచి తప్పించుకోకుండా ఒక కోరిక తర్వాత ఒక కోరిక మనకి పుట్టేటట్లు చేస్తూ, వాటి వెనకాల మనం పరిగెట్టేటట్టు చేస్తూ వాటిని మనం తీర్చుకునేటట్టుగా చేస్తుంది. సో ఈ కోరికలు ఉన్న వాళ్ళందరూ నాస్తికుల కంటే కొంచెం బెటర్. ఎందుకు అనుకుంటున్నారు మీరు అందరూ? కోరిక ఉంటే, మనకి దేవుడి మీద నమ్మకం ఉంటేనే దేవుడిని అడుగుతాం కదా మాతాజీ. అంటే దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాం కదా కనీసం. కరెక్ట్. వేదాల ప్రామాణికతని నమ్ముతున్నాం కదా. ఇప్పుడు ఇవన్నీ పూజ చేయాలంటే వీటికి ఎలా పూజ చేయాలి అనేది వేదాల్లోంచే తెలుసుకోవాలి. మనకి కనీసం వీటికి పూజలు ఎలా చేయాలి అనే పూజా పద్ధతి ఏంటి, ఏం పూజ చేస్తే ఏ కోరిక తీరుతుంది అని తెలియదు అంటే వేదాలని రిఫర్ చేస్తాం. వేదాల నుంచే ఆ పూజా పద్ధతులన్నీ నేర్చుకుంటాం. కాబట్టి ఎప్పుడైతే వీళ్ళని మనం పూజిస్తూ ఉంటామో వేదాన్ని అంగీకరించిన వాళ్ళం అవుతాం. నాస్తికులు వేదాన్ని కూడా అంగీకరించరు, భగవంతుడిని కూడా అంగీకరించరు, ఒక సుప్రీమసీని అంగీకరించరు. కాబట్టి వాళ్ళ మీద వీళ్ళు బెటర్. సో ఇలా ఈ వేదం యొక్క ప్రామాణికతని అంగీకరించి ఈ దేవీ దేవతల దగ్గరికి వెళ్ళి విషయాలని కోరుకునేటప్పుడు ఒకవేళ ఏదైనా బై ఛాన్స్ వాళ్ళతోటి మనకు ఒక అట్రాక్షన్, అఫెక్షన్ ఏర్పడి ఏ రోజన్నా సరే మనం ఏది కోరుకోకుండా వాళ్ళని కనుక దండం పెట్టుకున్నప్పుడు వాళ్ళు మనకేం చేస్తారంటే
భక్తుల్ని కలిసేటువంటి అవకాశాన్ని లభించేటట్టు చేస్తారనమాట. వాళ్ళ యొక్క అనుగ్రహం వల్ల మనం భక్తుల్ని కలుస్తాం. ఎప్పుడైతే భక్తుల్ని కలుస్తామో భక్తి వాళ్ళ దగ్గర నుంచే రావాలి. సో వీళ్ళందరూ ఆర్డినరీ కాదు, వీళ్ళందరూ కూడా భగవంతునితో కలిసి ఆయన గవర్నమెంట్ లో పనిచేసేవాళ్ళు. సో ఆయనతో పాటు పనిచేసేవాళ్ళు వీళ్ళందరూ. సో వీళ్ళని మనం తక్కువ చేసి చూడాల్సిన అవసరం లేదు. పొరపాటున చాలా మంది ఏంటంటే మేము మోక్షాన్ని కోరుకుంటున్నాం కాబట్టి వీళ్ళందరినీ మనం తక్కువ చేస్తాం అంటే, మీరందరూ కాదు, బయట అట్లా అనుకుంటూ ఉంటారు. సో ఏ రోజు మనం ఎవరికైనా మనం దండం పెట్టుకోవచ్చు. వాళ్ళని కూడా మనం ఏం అడగాలంటే, ఆ స్వామి పాదాల పట్ల నాకు భక్తిని కలిగించు, నేను ఏ భౌతికమైన విషయాలకి అటాచ్ అవ్వకుండా ఉండేటట్టుగా చెయ్యి తండ్రి అంటే, మనల్ని ఇంకా బ్రహ్మాండంగా దారి చూపించి హెల్ప్ చేసి చేయి పట్టుకుని తీసుకువెళ్తారు. ఎందుకంటే దేవీ దేవతలు స్వర్గంలో ఉన్నప్పుడు వాళ్ళు కూడా మోక్షాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి. ఎందుకని ఆ బ్రహ్మ భువనాల బ్రహ్మదేవుడి లోకం నుంచి కూడా అన్ని ఈ విశ్వం అంతా మునిగిపోయేది, టెంపరీ. సో ఆ బ్రహ్మ పొజిషన్ తీసుకున్నటువంటి జీవుడు కూడా ఆ బ్రహ్మదేవుడి యొక్క 100 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మోక్షాన్ని పొందేస్తాడు. సో అందుకని మనకి సహాయమే చేస్తారు వాళ్ళు. కానీ అన్ఫార్చునేట్లీ వీళ్ళని కూడా మనం శుద్ధ భక్తిని కోరుకోకుండా భౌతికమైన విషయాలని కోరుకున్నామంటే అవి ఇచ్చి పంపించేస్తూ ఉంటారు. ఇంకొక పాయింట్ ఏంటంటే, మోక్షాన్ని ఎవ్వరూ ఇవ్వలేరు. మోక్షాన్ని ఇవ్వగలిగినటువంటి వాడు నారాయణుడు ఒక్కడే. ఆయన ఒక్కడే మోక్షాన్ని ఇవ్వగలడు. ఇంపార్టెంట్ అయిన వర్సు ఈ వర్సు. మనం రిమెంబర్ అంటే బై హార్ట్ చేయవలసిన వర్సు నెక్స్ట్ వర్సు. సో దీని పర్పట్ కూడా మనం చదువుదాం. అకామ సర్వకామో వా మోక్ష కామా ఉదారది తీవ్రేణ భక్తి యోగేన యజతే పురుషం పరం. సమస్త భౌతిక కోరికలతో నిండి ఉన్నను, భౌతిక కోరిక లేకున్నను లేదా ముక్తిని వాంఛించినను ధారాళమగు బుద్ధిని కలిగిన వాడు అన్ని విధముల పరమ పురుషునే అర్చించవలెను. ఉదారది అంటే ధారాళమైన బుద్ధి, వైడ్ నారో ఇంటెలిజెన్స్ కాదు, బ్రాడ్ ఇంటెలిజెన్స్ ఉన్నవాడు, ఇంటెలిజెన్స్ ఎక్కువగా ఉన్నవాళ్ళు, బుద్ధిమంతమైన వాళ్ళు. అకామహ ఏ కోరికలు లేవు, సర్వకామోవా అన్ని రకాల కోరికలు ఉన్నాయి, మోక్ష కామ మోక్షాన్ని కోరుకుంటున్నాం. ఈ 3 కేటగిరీస్ లో ఏదైనా సరే తీవ్రేణ భక్తి యోగేన యజతే పురుషం పరం. ఆ దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణుణ్ణి తీవ్రేణ అంటే శ్రద్ధగా, సిన్సియర్ గా, డెడికేటెడ్ గా, భక్తి యోగేన భక్తియుక్త సేవ చేస్తాడయ్యా. యజతే పూజిస్తాడు, పురుషం పరం ఆ దేవాది దేవుణ్ణి పూజిస్తాడు. అంటే ఇప్పుడు ఇక్కడ డిఫరెంట్ దేవీ దేవతల్ని చెప్పారు కాబట్టి, నాకు కావాల్సింది మంచి భార్య అని ఇంకో చోటకి వెళ్ళి ప్రే చేసి వచ్చి ఇక్కడికి రావటం, ఏది ఉన్నా సరే ఆ దేవాది దేవుణ్ణి పూజిస్తాడు. ఎందుకని అంటే భగవద్గీత 7వ అధ్యాయం 9వ అధ్యాయంలో మనకి చెప్పిన విషయం ఏంటంటే, దేవాది దేవుడైనటువంటి ఆ నారాయణుని అనుగ్రహం వల్లే ఈ దేవీ దేవతలందరూ కూడా మనం కోరుకున్న వాటిని మనకి ఇస్తున్నారు. ఆయనే మనకి వాళ్ళ మీద భక్తి కలిగేటట్టు చేస్తున్నాడు, వాళ్ళని ఆ విషయాన్ని కోరుకునేటట్టు చేస్తున్నాడు, చేసి మనకి అవి లభించేటట్టుగా చేస్తున్నాడు అనే విషయం మనకు ఆల్రెడీ చెప్పేవాడు ఉన్నాడు. ఈ విషయం ఎప్పుడైతే మనం భగవద్గీతలో నేర్చుకుంటామో, ఇప్పుడు శాంక్షన్ ఇంకొకరి దగ్గర నుంచి వస్తోంది, ఈ ముందరున్న వాళ్ళు కేవలం డెలివర్ చేస్తున్నారు అని మనకి తెలిసినప్పుడు, మనకి డైరెక్ట్ యాక్సెస్ ఆ శాంక్షన్ ఇచ్చే వాళ్ళతోటి ఉన్నప్పుడు డైరెక్ట్ గా అక్కడికే వెళ్తాం కదా మనం, నిజంగా ఇంటెలిజెంట్ పీపుల్ అయితే. ఇప్పుడు సో లోను అప్రూవల్ మేనేజర్ చేస్తాడు, క్యాషియర్ ఓన్లీ డబ్బులే ఇస్తాడు మనకి. అప్రూవ్ చేసేవాడు మేనేజర్ అప్రూవ్ చేస్తున్నాడు, మనకు కనిపించాడు, బిహైండ్ ద డోర్స్ ఉంటాడు. ఇస్తున్నవాడు క్యాషియర్ కాబట్టి క్యాషియర్ గొప్పవాడు అని అనుకుంటాం, తెలివి తక్కువతనం అవుతుంది అనమాట. సో అందుకని తెలివైన వాడు ఏం చేస్తాడు, పెద్ద లోన్ కావాలంటే మేనేజర్నే పట్టుకుంటాడు, క్యాషియర్ని పట్టుకోడు. సో ఇక్కడ అకామహ ఏ కోరికలు లేకపోయినా, సర్వకామక రకరకాల కోరికలు, అన్ని రకాల కోరికలు ఉన్నా సరే, మోక్షకామగా మోక్షం కావాలన్నా తీవ్రేణ భక్తి యోగేన యజతే పురుషమ్మ బుద్ధిమంతుడైనటువంటి వాడు భగవంతుడిని భక్తియుక్త సేవ చేస్తాడు. ఈ మాట చెప్తోంది
సుఖదేవ గోస్వామి. అంతకంటే ప్రామాణికం ఇంకోటి ఉండదండి. మనకి తెలియక ప్రతి ఒక్కళ్ళని తక్కువ చేసి మాట్లాడేస్తాం మనం. సుఖదేవ గోస్వామి పుడుతూనే బ్రహ్మ రియలైజేషన్ కలిగిన వాడు, ఆత్మజ్ఞానం కలిగినటువంటి ఆత్మయోగి. పుడుతూనే అది ఎవ్వరికీ జరగలేదు. పుడుతూనే అలాంటి వాడు సుఖదేవ గోస్వామి ఒక్కడే. పుట్టినప్పటి నుంచి 4 కుమారాసు, 4 కుమారులు సుఖదేవ గోస్వామి. వాళ్ళు ఏమాత్రం మీకు చాలా రేర్ గా అలాంటి పర్సనాలిటీస్ కనిపిస్తూ ఉంటారు. భగవద్గీత యందు శ్రీకృష్ణ భగవానుడు పురుషోత్తమునిగా వర్ణింపబడినాడు. తన దేహకాంతి అయిన బ్రహ్మజ్యోతి అందు లీనమనర్చుకొనుట ద్వారా నిరాకారవాదులు ముక్తి నొసగునదని ఆతడి. దేదీప్యమానమైన సూర్యకిరణములు సూర్యబింబమును వేరుగా లేనట్లు బ్రహ్మజ్యోతి ఆ దేవదేవుని నుండి వేరుగా లేదు. బ్రహ్మజ్యోతి వేరే కాదు భగవంతుడి కంటే. భగవంతుడు వేరే, బ్రహ్మజ్యోతి వేరే అని మనకి శాస్త్రం చెప్పట్లేదు. ఆ దేవాది దేవుడైనటువంటి ఆ నారాయణుడు, ఆ శ్రీకృష్ణుడి యొక్క దేహ కాంతే బ్రహ్మజ్యోతి కనుక నిరాకార బ్రహ్మజ్యోతి అందు లీనమవుగోరు వారు సైతము శ్రీమద్ భాగవతమునంద ఇచ్చట ఉపదేశించినట్లు శ్రీకృష్ణ భగవానునే భక్తి యోగం ద్వారా అర్చించవలెను. భగవంతుడితో లీనమైపోవాలనుకునే వాళ్ళు కూడా ఆ దేవాది దేవుణ్ణి అర్చించాలి. భక్తి యోగమే పూర్ణత్వ సాధనముగా ఇచ్చట ప్రత్యేకించి ద్రోపరబడినది. గడిచిన అధ్యాయములందు భక్తి యోగమే కర్మయోగము, జ్ఞానయోగము అనువాని చరమగమ్యం అని తెలుపబడినది. అదే విధముగా ఈ అధ్యాయమునందు భక్తి యోగమే వివిధ దేవతార్చనల చరమ లక్షణమని ఖచ్చితముగా ప్రకటింపబడుతున్నది. ఇందా నేను చెప్పిన పాయింట్. ఆ వివిధ దేవత అర్చనాలు గనక మనం శ్రద్ధగా నిస్వార్థంగా చేస్తుంటే మనల్ని ఈ భాగవతం భగవద్గీత వినే బుద్ధిని కలిగిస్తారు వాళ్ళు మనకి. లేకపోతే అంత తేలిగ్గా ఎంతో మందికి తెలుసు భాగవతం భగవద్గీత సెషన్స్ జరుగుతున్నాయని, ఎంతో మంది జాయిన్ కూడా అవుతారు, మధ్యలో మిస్ చేసేస్తారు, శ్రద్ధ ఉండదు, కంటిన్యూషన్ చేయాలని అనిపించదు. అది ఎంతో అదృష్టం ఉండి, ఎంతో అనుగ్రహం ఉండి, దేవతల యొక్క అనుగ్రహం కరుణ మన మీద ఉంటేనే మనం అసలు వినగలుగుతాం, చేయగలుగుతాం, రెగ్యులర్ గా దానిలో ఉండగలుగుతాం. ఏ మాత్రం మనం స్లాక్ అయిపోయినా అర్థం ఏంటంటే మన పాపం వర్క్ అవుతున్నట్టు, అనుగ్రహం వర్క్ అవుతున్నట్టు కాదు. సో వినలేని వాళ్ళందరూ నిజానికి వాళ్ళు తెలిసి అక్కడి వరకు వచ్చి కూడా వెనక్కి వెళ్ళిపోతాను చూడండి. ఒక్కొక్కసారి కొన్నిసార్లు వినకుండా చేయకుండా ఉంటాను చూసారా, అప్పుడు నిజంగా విపరీతమైన దురదృష్టవంతులం మనం. ఒక్కొక్క రోజు మన ఇంట్లో కూడా మనం ఏదో ఒక సేవ చేద్దామని మొదలు పెడతాం. మొదలు పెట్టంగానే ఏదో ఒక న్యూస్ వింటాము, లేకపోతే ఇంట్లో ఏదో ఆ సేవకి సంబంధించి ఏదో చిన్న ఆర్గ్యుమెంట్, ఇలా చేద్దాం అలా చేద్దాం అనో ఏదో వస్తుంది. లేకపోతే మీరు టెంపుల్కి వెళ్ళారు, ఒక మంచి సేవ చేద్దాం చూద్దాం, అక్కడికి వెళ్ళంగానే మీకు ఇబ్బంది పెట్టే మనిషి కనిపించగానే ఏమైపోతుంది, మీ సేవ చేసే మూడంతా వేరైపోయి ఆ వ్యక్తి మీదకి వెళ్ళిపోతుంది ఫోకస్ అంతా. అంటే చూడండి, మీరు అక్కడ దాకా వెళ్ళారు, ఆ తేనె పొట్లం విప్పి రుచి చూసేంత వరకు వెళ్ళి అక్కడి నుంచి మనం వెనక్కి తిరిగాం. సో ఏ రోజు కూడా ఏ విషయం కూడా ఎంత కష్టమైనా, ఎంత ఇబ్బంది పెట్టేదైనా, ఎంత బాధ పెట్టేదైనా భగవంతుడికి సంబంధించిన సేవ మనం పూనుకున్న తర్వాత మనం ఎట్టి పరిస్థితుల్లోని దాన్ని మిస్ చేయకూడదు. బయట విషయాలే కాదు, మన మనసే మనల్ని చాలా పక్కకి పెట్టేస్తూ ఉంటుంది. మన మనసే ఏంటంటే, అబ్బే ఆవిడ చెప్పే మాటలు ఇంట్రెస్టింగ్ గా లేవు, ఆవిడ మొన్న నన్ను సరిగ్గా మాట్లాడలేదు నాతోటి, ఆవిడ ఏంటి పెద్ద గొప్పదా, మొన్న చూశాను ఆవిడ కూడా దెబ్బలాడుతుంది, అరుస్తుంది, ఆవిడ దగ్గర నుంచి నేను వినేదేంటి, ఇలా ఏవి మనం పెట్టుకోకూడదు. భాగవతం వినాలి, ఇది నన్ను ఉద్ధరిస్తుంది, వేరే ఏవి మన మధ్యలో రాకూడదు. భగవంతుడు, మనం, ఇవే ఉండాలి మనకి. మిగతా అన్ని కూడా కేవలం పోస్ట్ మ్యాన్సే అనే భావన మనం పెట్టుకుని వాటి వల్ల ఎప్పుడూ డిస్ట్రాక్ట్ అవ్వకూడదు, డిస్టర్బ్ అవ్వకూడదు. అలా అయిన రోజునే మనం కంటిన్యూ చేయగలుగుతాం. వేరే ఏ విషయాలు మనల్ని డిస్టర్బ్ చేస్తున్నా కానీ టైం లేకపోవడం అనేది అర్థం ఏంటి అంటే, మనం వేరే వాటికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం అనే, కానీ టైం లేకపోవడం అని కాదు. అసలు నిజంగా మనకి ఇంట్రెస్ట్ ఉంటే అన్ని వదిలిపెట్టేసి ఆ పని చేస్తాం మనం. ఇప్పుడు మీరు అలా అన్ని వదిలిపెట్టేసి చేసిన పనులు ఏవైతే ఉంటాయో మీ లైఫ్ లో, మీరు గుర్తుపెట్టుకోండి, అవి మీకు చాలా ఇష్టమైనవి, ఇష్టమైన వ్యక్తులకి సంబంధించినవి, మీకు ఇష్టమైనవి, మీరు ప్రేమించేవి అవి అని. అలాంటి ప్రేమని, అలాంటి ఇష్టాన్ని భగవంతుడి పట్ల పెంచుకోవడానికి మనం వాలంటరీగా ప్రయత్నం చేయాలి. మనకి న్యాచురల్ గా రాలేదు ఇంకా, ఎందుకనంటే మనం బాగా శరీరం అనే భావనలో ఉన్నాం కాబట్టి. సో భక్తి యోగమే, సో మనం కర్మయోగం చేసినా, జ్ఞాన యోగం చేసినా అది
అది ఫ్రుక్టిఫై అయింది, అది ఫలించింది అనడానికి భగవంతుడి పాదాల పట్ల భక్తిని కలిగించాలి. లేని పక్షంలో అది పూర్తిగా ఫలించినట్టు కాదు. ఈ రీతి ఆత్మానుభవమునకు పరమ సాధమునుగా భక్తి యోగం ఇచ్చట ఉపదేశించబడింది. కనుక మనుజుడు భౌతిక భోగమును వాంఛించును లేదా భౌతిక బంధము నుండి ముక్తిని కోరినను భక్తి యోగ విధానములనే శ్రద్ధతో అనుసరింపవలసి ఉన్నది. భౌతిక విషయాలని కోరుకుంటున్నా, భౌతిక విషయాల నుంచి కోరుకోకపోయినా భగవంతుణ్ణి అర్చించాలి. కోరికలు ఉన్నాయి, ఆయన్నే పట్టుకోండి, ఆయన్నే పట్టుకొని ఆయన దగ్గరికే వెళ్ళాలి. అప్పుడు మనం డీవియేట్ అవ్వం, డిస్ట్రాక్ట్ అవ్వం. అకామహ అనగా భౌతిక కోరిక లేనివాడని భావము. అకామహ అంటే భౌతికమైన కోరికలు లేనివాడు. కామహ కర్మ, అదేం చేస్తుందంటే దాని ఫలితం మనల్ని బంధిస్తుంది. అది అని చేర్చేటప్పటికి ఏమవుతుందంటే బంధించనటువంటి కర్మ. బంధించనటువంటి కర్మ కేవలం ఒకటే, అది భగవంతుడికి చేసేటువంటి సేవ. అదొక్కటే. ఏ పనైనా చేసి దాన్ని భగవంతుడికి అర్పించా అంటే అప్పుడు అది మనల్ని బంధించదు. లేని పక్షంలో ఏ కర్మ అయినా సరే మనల్ని బంధించేస్తుంది. భౌతిక కోరిక లేనివాడని భావం. దేహాంశములు సహజముగా పూర్ణ దేహమును సేవించుటయే ఉద్దేశింపబడినట్లు సహజముగా పూర్ణ పురుషుని అంశ అయిన జీవుడు ఆ దేవదేవుని సేవించుటయే తన సహజ కర్మగా కలిగి ఉన్నాడు. కనుక వాంఛారాహిత్యమనగా రాయి వలె జడముగా నుండుట కాక తన వాస్తవ స్థితిని ఎరిగి కేవలము దేవదేవుని నుండియే సంతృప్తిని కోరుట అని భావము. వాంఛారహితం, కోరికలు లేని స్థితి అంటే ఏదో రాయిలాగా జడంలాగా ఏ థాట్స్ లేకుండా ఉండడం కాదు. భగవంతుడికి సేవ చేసి భగవంతుడికి తృప్తినిస్తుంటే అది చూసి ఆనందపడటం. ఇప్పుడు మీరు ఏదైనా ఒక వస్తువు కొని మీ పిల్లలకి ఇచ్చారనుకోండి, మీరు వాడుకోరు ఆ వస్తువు, ఏమి ఆ పిల్లలే వాడుకుంటున్నారు, అది చూసి మీరు ఆనందపడతారు కదా. వాళ్ళ ఆనందం చూసి మనం ఆనందపడతాం. అక్కడ మనమేం తీసుకోవట్లేదు, మనమే కొని మనమే ఇచ్చాం వాళ్ళకి, వాళ్ళ ఆనందం చూసి మనం ఆనందపడుతూ ఉంటాం. అలాంటి భావన భగవంతుడి పట్ల కలగాలి మనకి. ఆయనకి సేవ చేసి ఆయన ఆనందంగా తృప్తిగా ఉంటే అది చూసి మనం ఆనందపడతాం. ఆ స్టేజ్కి మనం వెళ్ళాలన్నమాట. చాలా సార్లు ఏం చేస్తాం, మనం సేవ చేస్తే ఏం చేస్తాం, వెంటనే నేను ఎంత గొప్పగా చేశాను తెలుసా, అసలు నేను చేసినట్టు ఎవరు చేయరు, నేను చెప్పినట్టు ఎవరు చేయరు, నేను కుక్ చేసినట్టు ఎవరు చేయరు, నేను కీర్తన పాడినట్టు ఎవరు పాడరు, నేను డెకరేట్ చేసినట్టు ఎవరు చేయరు. ఇలాంటి ప్లెజర్ ని కోరుకుంటూ ఉంటాం. ఆడ భగవంతుడు ఆనందపడ్డా లేదా అని కాదు, నాకు కావాల్సినవి నాకు లభించినయా లేదా ఆ సేవలో కూడా అని మనం ఏం చేసేస్తున్నాం, దివ్యమైన ఆ సేవని కలుషితం చేసేస్తున్నాం. శుద్ధ భక్తులు అకామ వీళ్ళు ఏం చేస్తారు, భగవంతుడు ఆనందం చూసి వాళ్ళు ఆనందపడుతూ ఉంటారు. శ్రీల జీవ గోస్వామి తన సందర్భమునందు ఈ వాంఛారాహిత్యమును భజనీయ పరమ పురుష సుఖమాత్ర స్వసుఖత్వం అని వివరించెను. పరమ పురుషుని ఆనందమును అనుభూతిమనర్చుకొనుట ద్వారా మనుజుడు ఆనందమును అనుభవించవలెను. దీని భావము జీవుని ఈ అంతర్జ్ఞానము భౌతికమందలి బద్ధస్థితి యందు కొన్ని మార్లు ప్రకటితమగుచుండును. ఎలా తెలుస్తుందండి మనకి భగవంతుడు ఆనందంగా ఉన్నాడని మన సేవ చేసినట్టు? అంటే ఇక్కడ జీవ గోస్వామి ఏం చెప్తున్నాడు అంటే అప్పుడప్పుడు అది ఎలా ఉంటుందో కూడా మనకి భగవంతుడు చూపిస్తాడట, రుచి చూపిస్తాడట. అక్కడ మన గురించి అసలు మనం ఆలోచించాం, ఎంత బాగా జరిగింది ఈ సేవ భగవంతుడికి, భగవంతుడు ఎంత ప్రీతి చెందుంటాడు, ఎంత ఆనందపడి ఉంటాడు, ఎంత బాగుంది అని మనం, భగవంతుడు ఎంత అందంగా ఉన్నాడు, ఎంత చక్కగా ఉన్నాడు అని మనకు అప్పుడప్పుడు అలాంటి భావనలని రుచి చూపిస్తాడు. ఈ శరీరంలో ఉండి బద్ధ స్థితిలో కూడా నిజానికి అది శుద్ధ భక్తుల లక్షణం, కానీ మనం దేన్ని ఏం చేయాలి అనేది మనకి కొంచెం రుచి చూపిస్తాడు భగవంతుడు. కొన్ని మార్లు ప్రకటితమగుచుండును. అట్టి అంతర్జ్ఞానమే పరహితము, లోకోపకారము, సమాజవాదము. మనం ఇప్పుడు చూడండి, కొంతమంది సమాజానికి సేవ చేసి ఆనందపడుతూ ఉంటారు, లేకపోతే ఎవరికైనా లేని వాళ్ళకి డొనేట్ చేస్తే ఆనందపడతారు. రకరకాల చారిటీ యాక్టివిటీస్ చేస్తాం కదా మనం, అవన్నీ సెల్ఫ్లెస్ యాక్టివిటీసే, నిజంగా మన కోసం చేసుకోవట్లేదు. వాళ్ళకి అంటే అఫ్ కోర్స్ చాలా మంది ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ కోసం చేస్తారు, అవన్నీ పక్కన పెట్టారు, బట్ స్టిల్ అక్కడ మంచి పనే చేస్తున్నారు. కానీ కొంతమంది నిస్వార్థంగా చేసే వాళ్ళు కూడా ఉంటారు, ఎదుటి వాళ్ళకి ఆనందం చూసి ఆనందపడేటువంటి వాళ్ళు. అవన్నీ కూడా భౌతికమే యాక్చువల్లీ. వాటికన్నిట్లోకి గొప్పదైంది ఏంటంటే భగవంతుడి ఆనందం చూసి ఆనందపడడం. ఆ స్టేజ్కి మనం వెళ్ళగలగాలన్నమాట. ఇతరులు మేలు చేయుట అనేది దృష్టి నిజ భావన యొక్క పాక్షిక ప్రకటనమే, పాక్షిక ప్రకటనమై ఉన్నది.
అటు నిజ భావన యందు పవిత్ర జీవాత్మ దేవదేవుని ఆనందము ద్వారానే ఆనందమును అనుభవించును. కృష్ణుని ఆనందము కొరకై వ్రజభాములు అటువంటి మహనీయ భావమును ప్రదర్శించి ఉన్నారు. ఎగ్జాంపుల్స్ ఎవరండి ఇలాంటి భావాన్ని ప్రకటించిన వాళ్ళు? గోపికలు. గోపికలని అమ్మాయిలు అబ్బాయిలు ఇలా చూడడం మానేయాలి. గోపికలు శుద్ధ భక్తికి ప్రతీకలు. వాళ్ళు నరకానికి వెళ్ళటానికైనా సిద్ధమే భగవంతుడికి కనుక ఆనందం కలుగుతుంది అంటే. వాళ్ళ స్టేజ్ అలాంటిది. ఏ విధమైన సెల్ఫ్ ఇంట్రెస్ట్ వాళ్ళకి అసలు ఉండనే ఉండదు. కేవలం భగవంతుడు ఆనందంగా ఉన్నాడా లేదా, భగవంతుడికి ప్రీతి జరుగుతోందా లేదా, ప్రీతిగా ఉందా లేదా నేను చేస్తున్న పని, ఇదే వాళ్ళ మోటివ్. శ్రీకృష్ణుని ఏదైనా కోరికను ప్రేమించి కృష్ణుని ఆనందము కొరకై వ్రజభామలు అటువంటి మహనీయ భావనములు ప్రదర్శించి ఉండిరి. గోపికలు శ్రీకృష్ణుని ఏదియును కోరకనే ప్రేమించి ఉండిరి. ఆయన నుంచి వాళ్ళు ఏమీ ఆశించలేదు, ఆయనకే అన్ని ఇచ్చేవాళ్ళు వాళ్ళు. మనం రివర్స్, మనందరం రివర్స్. ఆయన నుంచి మనకి అన్నీ కావాలి, మనల్ని రక్షించాలి, మనకి మంచి ఆరోగ్యం ఇవ్వాలి, మన పిల్లల్ని చూసుకోవాలి, భర్తను చూసుకోవాలి, భార్యని చూసుకోవాలి, ఆస్తులు ఇవ్వాలి, అందం ఇవ్వాలి, పేరు ఇవ్వాలి, ప్రతిష్ఠ ఇవ్వాలి, నా చెప్పిన మాట వినేటట్టు చేయాలి, అందరూ మనల్ని, మనకి ఎన్ని లిస్టో. గోపికలకి వాళ్ళు ఆయన నుంచి ఏమీ ఆశించరు, ఆయనకి ఆనందాన్ని కలిగించేటట్టుగా వ్యవహరిస్తారు. కామభావన భౌతిక జగమునందు పూర్ణముగా ప్రదర్శించబడగా అకామ భావన ఆధ్యాత్మిక జగత్తు నుండి పరిపూర్ణముగా ప్రశంసించబడను. గోపికలది అకామ భావము. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ కోసం వాళ్ళు ఏది చేయరు, భగవంతుడి కోసం చేస్తారు. భౌతిక ప్రపంచంలో మనకు కనిపించేది ఏంటి? మనకి అక్కడ బెనిఫిట్ లేనిది, మనకు అక్కడ ఉపయోగం లేనిది మనం కనీసం యువతల చెంచా తీసి అవతల పెట్టం. మనం అంత సెల్ఫిష్. మీరందరూ కాదు, జనరల్ గా మెటీరియల్ వరల్డ్ అలాగా కంప్లీట్ ఆపోజిట్ అన్నమాట. సో మనకు అసలు గోపికల గురించి మాట్లాడే అర్హతే లేదండి. నేను ఈ మాట కొంచెం కటువుగా ఉన్నా చెప్తాను, బికాస్ అసలు గోపికల గురించి మాట్లాడే స్టేజ్కి వెళ్ళేంత వరకు మనం అసలు వాళ్ళ గురించి డిస్కస్ చేయకూడదు. అసలు వాళ్ళ స్టేజ్ వేరే, మనదంతా కరప్టెడ్ నాలెడ్జ్. గోపికల విషయంలో చాలా చెత్తగా సినిమాలు చూసి గోపికల్ని రాంగ్ గా అర్థం చేసుకుని భౌతిక జగత్తులో ఉండేటువంటి ఇల్లిసిట్ రిలేషన్స్ అన్నిటినీ గోపికా కృష్ణులతో పోల్చి ఘోరమైన పాపం చేస్తున్నాం మనం. అసలు ఎంత ఘోరమైన పాపం చేస్తున్నాం అంటే అంత ఘోరమైన పాపం చేస్తున్నాం. మన మైండ్ లో మురిక్కాలో నీళ్ళు తెచ్చిపోసుకుంటున్నాం. అది గంగా నది కంటే పవిత్రమైనటువంటి గోపికల భక్తిని మనం మురిక్కాలో నీళ్ళలాగా చేసేసి డ్రైనేజ్ వాటర్ లాగా పోసుకుంటున్నట్టు. మనం గనక ఏ రోజైనా మనకి సరిగ్గా నేను అండర్స్టాండ్ చేసుకోలేకపోతున్నాను అన్నప్పుడు స్కిప్ చేసేసేయండి. డోంట్ డ్వెల్ ఆన్ ఇట్. దాని మీద కూర్చొని ఆలోచించడం మొదలెట్టద్దు. ఆ స్టేజ్ వచ్చినప్పుడు మనం అర్థం అవుతుంది మనకి, మనం అర్థం చేసుకుంటాం. అవి చదువుతున్నా వింటున్నా గనక లౌకిక ఇల్లిసిట్ సెక్స్ రిలేషన్షిప్స్ ఫీలింగ్ మీకు వస్తుంటే గనక ఇమ్మీడియట్లీ స్టాప్ రీడింగ్ దెమ్. అంటే మనం ఇంకా ప్యూరిఫై కాలేదని అర్థం. అక్కడ శుద్ధ ప్రేమ కనిపించకుండా లౌకికమైన సినిమాల్లో చూపించేటువంటి చెత్త ప్రేమ కనిపిస్తూ ఉంటే గనక ఇమీడియట్ గా స్టాప్ రీడింగ్ గోపికలకి సంబంధించి. అది అర్హత వచ్చిన రోజునే మనం టచ్ చేయాలి వాటిని, లేని పక్షంలో టచ్ చేయకూడదు, అఫెన్సెస్ చేస్తాం మనం. రాధాదేవి ఆవిడ గురించి మాట్లాడడానికి కూడా మనకు ఒక అర్హత ఉండాలి. ఆ తల్లి గురించి ప్రేమ స్వరూపిణి, హళాదిని శక్తి భగవంతుడి యొక్క. సో గోపికలు అకామ భావాన్ని చూపిస్తారు, మనం కామ భావాన్ని చూపిస్తాం. భగవానునితో ఏకము కావాలనడి భావములు భౌతిక క్లేశం నుండి, ఇది మోక్ష కామ అనే వర్డ్ యూజ్ చేశారు కదా. శుద్ధ భక్తులు మోక్షాన్ని కూడా కామించరు. ఎందుకని? ఈ మోక్ష కాములు కూడా ఎందుకు మోక్షాన్ని కామిస్తారంటే ఈ భౌతికమైన కష్టాల నుంచి బయటపడటం కోసం మోక్షాన్ని కోరుకుంటారు. అక్కడ భగవంతుడి మీద ప్రేమ లేదు, కేవలం నేను మళ్ళీ పుట్టడం, మళ్ళీ చావడం, మళ్ళీ రోగాలు అనుభవించడం, మళ్ళీ ముసలితనం రావడం, ఇవన్నీ నా వల్ల కాదయ్యా బాబు, మళ్ళీ పిల్లల్ని కంటం, వాళ్ళ కోసం సంపాదించడం, ఇవన్నీ చేయడం, ఇదంతా నాకు కాదు, నాకు మోక్షం కావాలని సీరియస్ గా తపస్సు, ధ్యానం, భగవంతుడికి భక్తి చేసి మోక్షాన్ని కోరుకుంటంలో కూడా ఒక చిన్నపాటి సెల్ఫిష్నెస్ ఉంది అక్కడ. నేను కష్టాలు అనుభవించడం నాకు ఇష్టం లేదు, నేను మళ్ళీ పుట్టడం నాకు ఇష్టం లేదు ఈ భౌతికమైన జగత్తుకి. అక్కడ భగవంతుడి మీద ప్రేమ ఉండి నేను నిన్ను చేరాలి అనుకుంటే అది స్వార్థం కాదు, అలా కోరుకోరు. లీనం అయిపోవాలనుకుంటారు కదా, లీనం అయిపోయే వాళ్ళు ఏ యాక్టివిటీ లేకుండా చేయడం. సో శుద్ధ భక్తులు మోక్షాన్ని కూడా కోరుకోరు వాళ్ళు. అసలు
మేము ఎక్కడున్నా పర్వాలేదయ్యా, నీ భక్తి భావంలో ఉంటే చాలు మేము అని అనుకునే వాళ్ళ స్టేజ్ శుద్ధ భక్తుల స్టేజ్ అన్నమాట. సో కామభావ ప్రదర్శనమే కాగలదు. భౌతిక క్లేశము నుండి ముక్తిని పొందుట అనేది స్వీయ తృప్తి కొరకే అయినచో అవియును కామభావ ప్రదర్శనలే కాగలవు. జీవిత క్లేశముల నుండి విడుదలను కలిగించేటువంటి ముక్తి శుద్ధ భక్తుడు వాంఛింపడు. మెటీరియల్ మిజరీస్ నుంచి బయటపడటం కోసం మోక్షం కావాలి అని శుద్ధ భక్తుడు కోరుకోడు. పీరియడ్. శుద్ధ భక్తులు మోక్షాన్ని కూడా కోరుకోరు. నువ్వుంటే చాలు స్వామి వాళ్ళకి. నరకంలో ఉన్నా నేను నిన్ను ఎప్పుడు గుర్తు చేసుకుంటానా, ఐఎమ్ హ్యాపీ టు గో అండ్ స్టే ఇన్ నరకం, నేను కష్టాలు అనుభవించడానికి సిద్ధమే. నువ్వు మాత్రం గుర్తుండాలి, నిన్ను మాత్రం మర్చిపోకూడదు, నీ ప్రేమను మాత్రం మర్చిపోకూడదు, నీ భక్తిని మాత్రం మర్చిపోకూడదు. అది శుద్ధ భక్తుల స్టేజ్. అటువంటి నామమాత్ర ముక్తిని కోరక అతడు భగవత్ ప్రీతిని వాంఛించి ఉంటుంది. కామభావము చే ప్రభావితము చెందియే అర్జునుడు కురుక్షేత్ర రంగము యందు యుద్ధము చేయ నిరాకరించెను. ఈ పాయింట్ ఎవరైనా నాకు కొంచెం ఈ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయండి మాతాజీ. ఎవరైనా ఒక రీజన్, వన్ ఆఫ్ ద రీజన్స్ ఇక్కడ ప్రభుపాద ఏమంటున్నారంటే, కామభావము చే ప్రభావితము చెందియే అర్జునుడు కురుక్షేత్ర రణరంగమున యుద్ధము చేయ నిరాకరించెను. అర్జునుడి వన్ ఆఫ్ ద రీజన్స్ యుద్ధం చేయకపోవడానికి, దాన్ని సెల్ఫిష్ రీజన్, మెటీరియల్ సెన్స్ గ్రాటిఫికేషన్ అని క్లాసిఫై చేస్తున్నాడు. ఎవరికైనా గుర్తుందా ఆ రీజన్? 5 రీజన్స్ అర్జునుడు చెప్తాడు. ఎందుకంటే మాతాజీ తన ఓన్ వాళ్ళని అంటే భీష్ముణ్ణి వాళ్ళని చంపొద్దు అనుకుంటున్నాడు కదా మాతాజీ. అంటే అక్కడ వాళ్ళతో కామం ఉంది, అంటే వాళ్ళని ఇష్టపడుతున్నాడు. బట్ మిగిలిన వాళ్ళని చంపడానికి ఆయనకి ఇబ్బంది లేదు. కాకపోతే తన ఓన్ వాళ్ళని చంపడానికి, అంటే తన గురువుని, తన తాతయ్యని చంపడానికి ఇష్టపడట్లేదు. వెరీ గుడ్ మాత. జస్ట్ ఇంకొక రీజన్ కూడా ఉంది, విచ్ ఇస్ అది కూడా ఈ దీనిలోకే పడుతుంది. ఎవరికైనా గుర్తుందా? 5 రీజన్స్ ఉంటాయి. ఫస్ట్ చాప్టర్ భగవద్గీత మనం చదివేశాము. 5 రీజన్స్ కింద క్లాసిఫై చేయొచ్చు. అన్ని కూడా సెన్స్ గ్రాటిఫికేషన్ రీజన్సే. బట్ ముఖ్యంగా నేను నరకానికి వెళ్తాను అంటాడు. వీళ్ళందరినీ చంపానంటే నేను నరకానికి వెళ్తాను అంటాడు. అంటే ఏంటి? గో హెడ్ మాతాజీ, గో హెడ్. ఎవరో మాట్లాడుతున్నారు, గో హెడ్. తనకి ఆనందాన్ని కలిగించదు అనేసి అంటాడు. అంటే నా వాళ్ళందరినీ చంపి ఆ బ్లడ్ ద్వారా వచ్చే రాజ్యము నాకు ఎటువంటి ఆనందాన్ని కలిగించదు అంటారు. ఇంకోటి నరకానికి వెళ్తాను అండ్ అదే దాని వల్ల సద్గతి నాకు దొరకదు, నేను నరకానికి చేరతాను అనేసి. సో నేను నరకానికి వెళ్తాను కదా, అదే కదా నేను అన్న వర్డ్ స్పెసిఫై చేస్తారు. నేను నరకానికి అంటే నేను నరకానికి వెళ్ళిపోతాను అంటే అక్కడ ఇనీషియల్ గా కామభావం, తను బాగుండాలి. శుద్ధ భక్తులైన వాళ్ళు శుద్ధ సత్వం ఏంటి అంటే నాకు మంచి జరుగుతుందని కూడా చేయరు వాళ్ళు. భగవంతుడికి మంచి జరుగుతుందా లేదా, అదే శుద్ధ సత్వం. సత్వగుణంలో ఉండేవాళ్ళు మంచి పనులన్నీ పుణ్యకర్మలన్నీ ఎందుకు చేస్తారు? నాకు రిటర్న్ మంచి జరుగుతుంది కాబట్టి. శుద్ధ సత్వం డిఫరెన్స్ ఏంటి? నా మంచి గురించి నేను ఆలోచించట్లా, భగవంతుడికి మేలు జరుగుతుందా లేదా, అక్కడ భగవంతుడు సాటిస్ఫై అవుతున్నాడా లేదా, అది చూసేయటం శుద్ధ సత్వం అన్నమాట. అలాంటి అర్జునుడిని భగవంతుడు భగవద్గీత చెప్పి యుద్ధం చేసేటట్టు చేశాడు. అర్జునుడు వదిలిపెట్టేశాడు తన ఆలోచనల్ని, తన సుఖాన్ని, తన విషయాన్ని. ఇది భగవంతుడి ఆజ్ఞ, ఇది భగవంతుడికి ప్రీతి కలిగిస్తుంది, ఈ యుద్ధం నేను చేసేస్తానని వెళ్ళిపోయాడు. భీష్ముడు కూడా అంతే, నెత్తిన వేసుకున్నాడు నిందలు భగవంతుడిని ఆనందం కలిగించడానికి. గోపికలు కూడా అంతే, ఉద్ధవుడు వచ్చి మీ కాలు మట్టిస్తే భగవంతుడికి తలకాయ నొప్పి తగ్గుతుందిట అని అడుగుతాడు, వెంటనే ఇచ్చేస్తాడు. వేరే వాళ్ళని వెళ్ళి అడిగితాము, మేమెలా ఇస్తాం, మా కాలు మట్టి ఆయనకి తగిలిందంటే ఇంకేమన్నా ఉందా, పాపం రాదు మాకు. డిఫరెన్స్ అదే. మాకు పాపం వస్తుందా పుణ్యం వస్తుందా అసలు సంబంధమే లేదు, భగవంతుడు ప్రీతి చెందుతాడా లేదా అంతే. భగవంతుడు నన్ను విలన్ రోన్ వేయమంటాడా, నేను వేసేస్తాను. జయ విజయులు 3 సంవత్సరాలు విలన్, నీకు ఫైటింగ్ చేయాలని ఉంది కదా, మేము విలన్స్ అయిపోతాం. వాళ్ళ ఇంట్రెస్ట్ ఏముండదు అక్కడ, భగవంతుడి ఇంట్రెస్టే అన్నమాట. అది శుద్ధ భక్తుల యొక్క స్టేజ్. తన ప్రీత్యర్థమై బంధువులను రక్షింపవలనని అతడు కోరుటయే అందులకు కారణం. కానీ విశుద్ధ భక్తుడైన కారణంన అతడు భగవదాదేశముపై యుద్ధము చేయని అంగీకరించను. అతడు తిరిగి జ్ఞానమును బడిసి తన సంతృప్తి కన్నను భగవానుని సంతృప్తియే పరమధర్మమని ఎరిగెను.
పరమధర్మం ఏంటి? భగవంతుడి సంతృప్తి. శుద్ధ భక్తులు దాన్ని ఫోకస్ చేస్తారు. ఇప్పుడు ఇది మన లైఫ్ లో ఎలా అండి ఇంప్లిమెంట్ చేసుకోవడం? ప్రతిరోజు నేనే వంట చేసి భగవంతుడికి నైవేద్యం పెడుతున్నాను. ఒక మంచి కుక్ వచ్చారు, సీనియర్ డివోటీ వచ్చారు, ఆవిడ నేను చేస్తాను ఇవాళ అన్నారు. వెంటనే మనం వెనక్కి వచ్చి ఇవ్వాలి పొజిషన్. ఆవిడ బ్రహ్మాండంగా వంట చేస్తారు భగవంతుడికి, ఆవిడకి ఎంతో భక్తి ఉంది భగవంతుడి పట్ల, ఎంతో ప్రేమ ఉంది, నేను ఆవిడకి సహాయం చేస్తాను. ఆవిడ వండి నైవేద్యం పెడతారు, నేను వెనక నుంచి చూస్తుంటాను. ఆ స్టేజ్ రావాలంటే శుద్ధ భక్తి స్టేజ్ రావాలి. లేకపోతే మనం ఏమనుకుంటాం, అమ్మో నా పుణ్యం తగ్గిపోదు, ఆవిడకి ఇచ్చేస్తే ఎలాగా, నాకు పుణ్యం చేసే అవకాశం మిస్ అయిపోయింది అనుకుంటాం. మిగతా భక్తు అక్కడ ఆవిడ చేయటం వల్ల భగవంతుడు ప్రీతి చెందుతాడు. ఆవిడ ఎంత బాగా చేస్తుందో ఈ డిష్, అది నాకు రానే రాదు అసలు, ఆవిడ చేసి ఆవిడ పెడితే భగవంతుడు ప్రీతిగా ఉంటాడని ముందుకు వెళ్ళటం. ఇది మన లైఫ్ లో భగవంతుడి సంతృప్తిని ప్రయారిటైజ్ చేయడం, మన సంతృప్తిని పక్కన పెట్టడం. నాకు చాలా ఇష్టమే ఈ సేవ, కానీ సేవకి అటాచ్ అవ్వకూడదు. భగవంతుడికి ఏ సేవ అయినా చేయడానికి రెడీగా ఉండాలి. సేవ చెయ్యడంకి అటాచ్డ్ గా ఉండాలి, కానీ సేవకి కాదు. ఏ సేవ అయినా చేయడానికి సిద్ధంగా ఉండాలి. మనకి ఇష్టం లేని చిరాకైన సేవ అయినా మనం చేయడానికి సిద్ధంగా ఉండాలి. సో ఆ స్టేజ్కి మనం వెళ్ళగలగాలన్నమాట. ఉదారది అనగా గొప్ప దృష్టి కలవాడని భావం. భౌతిక కోరికలు కలిగిన వారు అల్పదేవతలను పూజింతురు. అట్టి బుద్ధి కృతజ్ఞానం అని ఖండింపబడినది. దేవదేవుని నుండి అనుమతి పడేనిదే దేవతల నుండి ఎవ్వరును ఎట్టి ఫలితములను పొందజాలరు. కనుక గొప్ప దృష్టి కలిగిన వ్యక్తి భగవానుడే చరణాధిపతి అని కాంచగలడు. కావున ఇట్టి పరిస్థితులు యందు అట్టివాడు భౌతిక భోగ కోరికతోనైనను లేదా ముక్తి కోరికనైనను శ్రీకృష్ణ భగవానుని ప్రత్యక్ష అర్చననే చేపట్టవలసి ఉన్నది. అనగా అకాముడైనా లేదా సకాముడైనా లేదా మోక్షకాముడైనా అత్యావశ్యకముగా శ్రీకృష్ణునే అర్చించవలను. కర్మము జ్ఞానము అను వాని మిశ్రమము లేకుండా భక్తి యోగము పూర్ణముగా నిర్వహింపవలసి ఉన్నది. ఈ విషయమును సూచించుచున్నది. పూర్తి ప్యూర్ డివోషనల్ సర్వీస్ లో చేస్తున్న కొద్దీ అన్ని కోరికలు తీర్తాయి. భగవంతుడు కోరిక తీర్చడం అంటేనండి, ఆ వస్తువుని ఇచ్చే తీర్చడు. ఒక్కొక్కసారి ఆ వస్తువు మీద కోరిక పోయేటట్టు చేస్తే దాన్ని పర్మనెంట్ గా తీసేసినట్టు కదా ఆ కోరికని. ఇప్పుడు నాకు ఇవాళ గులాబ్ జామ్ చేసుకుని తినడానికి నా దగ్గర డబ్బులు లేవు. సో నేను విపరీతంగా భగవంతుడిని ప్రే చేసేసాను. సరే డబ్బులు ఏవో వచ్చినాయి, ఆ రోజు పోస్ట్ చేసుకుని తిన్నాను. సో బానే ఉంది, నా కోరిక తీరిపోయింది. ఇప్పుడు మళ్ళీ కొన్ని రోజులు అయిన తర్వాత మళ్ళీ వస్తుంది ఆ కోరిక, మళ్ళీ నేను అదే కోరిక వెనకాల పడుతూ ఉంటాను. నిజానికి మనం చేస్తుంది అదేనండి. ప్రతి జన్మకిను కూడా, ప్రతి జన్మలోనూ కూడా మనం ఏం చేస్తున్నాం, నా లైఫ్ బాగుండాలి, నా పిల్లల లైఫ్ బాగుండాలి, మా అమ్మ నాన్న బాగుండాలి, అత్త మామలు బాగుండాలి, భర్త బాగుండాలి, భార్య బాగుండాలి. సేమ్ గులాబ్ జామున్, నెక్స్ట్ లైఫ్ రిపీట్. ఇవే కోరికలు నెక్స్ట్ లైఫ్ వేరే లైఫ్ లో, వేరే ఇంట్లో, వేరే చోట. ఇదే చేస్తున్నాం మనం. అసలు దీని నుంచి బయటపడాలనుకోవట్లేదు. భగవంతుడిని దేవాది దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పటికి అసలు గులాబ్ జామ్ అంటేనే ఇంకా రుచి పోయింది, ఇంకా క్రేవింగ్ పోయేటట్టుగా చేసేస్తాడు ఆయన. అలా చేస్తే కూడా మనం దాని నుంచి బయటపడిపోయినట్టే. అది ఇంకా పర్మనెంట్ సొల్యూషన్, రూట్ కాజ్ ని ఫిక్స్ చేసేసినట్టు. దేవీ దేవతలు రూట్ కాజ్ ని ఫిక్స్ చేయరు. వాళ్ళకి ఎంతసేపటికి గులాబ్ జామున్ కావాల్సిన డబ్బులు నువ్వు ఇచ్చావా, నేను నీకు గులాబ్ జామ్ మెటీరియల్ ఇస్తా, అంతే. అదే అగ్రిమెంట్ వాళ్ళకి ఎప్పుడు కూడా. వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ కూడా అలాగే ఉన్నాయి, వాళ్ళు అంతకు మించి చేయరు. కానీ వచ్చినప్పుడు మనం చాయిస్ వాళ్ళకి వదిలేసాం అనుకోండి, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, చాయిస్ నీకు వస్తే చాయిస్ వాళ్ళకి వదిలేసామంటే వాళ్ళు కూడా కొంచెం, వాళ్ళ దగ్గర కూడా పవర్ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే, నువ్వు నాకు డబ్బులు తెచ్చావు, నీకు షుగర్ ఉంది, నీకు షుగర్ ఉండడం వల్ల నీకు గులాబ్ జామున్ మెటీరియల్ ఇవ్వండి, వేరేది ఇస్తాను నీకు ఈ ఎడిక్షన్ పోయేలాగా నీకు నేను ఏదైనా హెల్ప్ చేస్తాను, కొన్ని రోజుల పాటు నీకు ఎడిక్షన్ జోలికే వెళ్లకుండా నేను చేస్తానని వాళ్ళు హెల్ప్ చేస్తారు. కానీ మనం ఆ కోరికతోటి వెళ్ళాలి. డీల్, మనం షాప్ కీపర్ దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇచ్చి నాకు ఆ వస్తువు ఇవ్వంటే ఇవ్వడు అనకపోవడానికి వాళ్ళకి అసలు హక్కు ఉండదు. వెళ్ళి నీకు ఏది మంచిదో నువ్వు ఇవ్వు అంటే అప్పుడు ఆ లిబర్టీ తీసుకుని మనకి మంచిది ఇచ్చి మన మీద ప్రేమ ఉండటే ఇస్తారు. సో ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో అది ఇంపార్టెంట్ అయిన వర్స్. 11th వర్స్ కూడా చేసేద్దాం మనం. ఏతావాన్ ఏవ యజతాం ఇహ నిశ్రేయసోదయః భగవత్యచలో భావ యద్భాగవత సంగతః. పూర్ణ పురుషోత్తం. గో హెడ్. పూర్ణ పురుషోత్తముడగు భగవానుని యందు అయత్నకృతమగు ఆకర్షణ అచంచలముగా స్థిరమగుట అనేది అత్యున్నత పూర్ణ వరదానమును
వివిధ దేవతార్చకులు శుద్ధ భక్తుని సాంగత్యము ద్వారానే పొందగలరు. చాలా క్లియర్ గా ఏం చెప్తున్నాడు, పూర్ణ పురుషోత్తమగుడు భగవానుని యందు అయత్న కృతమగు ఆకర్షణ అచంచలముగా స్థిరమగుట అనేది అత్యున్నత పూర్ణ వరదానము వివిధ దేవతార్చకుల శుద్ధ భక్తుని సాంగత్యము ద్వారానే పొందగలరు. ఈ దేవతలందరినీ అర్చించినప్పుడు మనకి భక్తి మాత్రం కేవలం భక్తుల వల్లే లభిస్తుంది. వీళ్ళందరూ మనకి ఆ భక్తుల్ని ఇంట్రడ్యూస్ చేయడానికి హెల్ప్ చేస్తారు, భక్తిని ఇవ్వలేరు. భక్తి శుద్ధ భక్తుల సాంగత్యంలోనే లభిస్తుంది. ఇక్కడ ఇది సుఖదేవ గోస్వామి చెప్తున్నాడు అనమాట. తొలి దేవతయగు బ్రహ్మదేవుని నుండి సూక్ష్మమగు చీమ వరకు గల భౌతిక సృష్టి అందలి సకల జీవుల భౌతిక ప్రకృతి నియమమునే బద్దులై ఉన్నారు. జీవుడు తన శుద్ధ స్థితిలో తాను భగవానుని అంశలనే విషయమును ఎరిగి ఉన్నాడు. కానీ భౌతిక శక్తిపై ఆధిపత్యము చలాయించవలనని కోరిక కారణంగా అతడు భౌతిక జగమున త్రోయబడి ప్రకృతి త్రిగుణములచే బద్ధుడై అత్యున్నత లాభమును కొరకు తీవ్ర సంఘర్షణ సల్పును. ఈ జీవన సంఘర్షణమనున్నది భౌతిక భోగాలాలస మాయాజాలమును అనుసరించుట వంటిది. ఈ అధ్యాయములో గడిచిన శ్లోకమునందు వర్ణింపబడినట్లుగా వివిధ దేవతార్చన ద్వారా గాని లేదా భగవత్ సహాయము లేకుండా నవీన విజ్ఞాన శాస్త్ర పురోగతి ద్వారా గాని భౌతిక భోగము కొరకై చేయు ప్రణాళికలన్నీయును కేవలం భ్రాంతి మాత్రమే. ఏలానా అట్టి ఆనంద ప్రణాళికలు ఉన్నప్పటికీ భౌతిక సృష్టి యందు బద్ధజీవుడు జన్మమురు ముత్యము జర వ్యాధి అనేది జీవిత సమస్యలను పరిష్కరించుకునే జాలడు. నిజంగా పరిష్కరించుకోవాల్సింది ఈ 4 బాధలు: మరణం, పుట్టుక, మరణం, రోగం, వ్యాధి. వీటిని మనం పరిష్కరించుకోవాలి. ఇవి రాకుండా ఉండేటట్టు ఎలా చూసుకోవాలి, ఏం చేయాలి అని ఆలోచించాలి. మిగతా అన్నిటి గురించి మనం అసలు ఆలోచించకూడదు. కానీ వీటి గురించి ఎవరు ఆలోచించరు చాలా మటుకు. మన నెక్స్ట్ జన్మ ఎలా ఉంటుంది, మనం చేస్తున్న కర్మల మీద ఆధారపడి మన నెక్స్ట్ జన్మ ఫామ్ అవుతుంది అనే ఆలోచన చాలా మందికి ఉండదు. ఇప్పుడు చేశాం కదా, ఇప్పుడు తప్పించేసుకున్నాం కదా చేసిన తప్పు నుంచి అని అనుకుంటాం, కానీ ఎప్పటికీ తప్పించుకోలేము అనే జ్ఞానం చాలా మందికి ఉండదు. నన్ను ఎవరు చూడలేదు కదా, చెప్పలేదు కదా, నిలదీయలేదు కదా, నేను బాగానే యాక్ట్ చేసేసాను కదా బయట అని అనుకుంటాం మనం. కానీ భగవంతుడు మనల్ని జడ్జి చేసి ఇచ్చేవాడు, మిగతా ఎవరూ కాదు. లోకమంతా మనల్ని మంచివాళ్ళు అన్నా గానీ మన మనసులో కుళ్ళు పెట్టుకొని మనం చేయాల్సినవన్నీ చేసినా లోకంలో ఎవరు మనల్ని పట్టుకోలేకపోయినా భగవంతుడి నుంచి తప్పించుకోలేము ఎప్పటికీ కూడా మనం. సో మనం చేస్తున్న కర్మలని బట్టి మన నెక్స్ట్ లైఫ్ ఆల్రెడీ డిసైడ్ అయిపోతుంది. మనం ఇప్పుడు చేస్తున్న కర్మల మీద ఫోకస్ చేయట్లేదు అంటేనే ఈ జన్మే కాదు వచ్చే జన్మని కూడా మనం స్పాయిల్ చేసేసుకుంటున్నాం. ఆ తర్వాత చూసుకుందాంలే, భక్తి మార్గం తర్వాత చేద్దాంలే, ఇప్పుడు ఏముందిలే, ఇప్పుడు ఈ జన్మలో ఉన్న ఈ విషయాలని చూసుకుందాంలే. ఈ సమస్యలు, ఈ విషయాలు, ఈ బాధలు పోనే పోవు, మళ్ళీ వచ్చే జన్మలో రిపీట్ అవుతూ ఉంటాయి. అందుకని ఏ కారణానికి భగవంతుడి భక్తి మార్గాన్ని కానీ జపం చేసుకోవడాన్ని కానీ వినడాన్ని కానీ మనం పక్కన పెట్టకూడదు. అసలు ఫస్ట్ ప్రయారిటీ దానికే ఇవ్వాలన్నమాట. సో తీవ్ర భక్తి ఎవరి వల్ల లభిస్తుంది? ఏతావాన్ ఏవ యజతాం. ఈ దేవతలందరినీ అర్చించేటువంటి వాళ్ళకి భక్తి, శుద్ధ భక్తి ఎలా లభిస్తుంది? ఇహ నిశ్రేయసోదయ భగవత్య అచలో భవో. భగవంతుడి యొక్క భక్తుని ద్వారా వీళ్ళకి లభిస్తుందయ్యా. ఈ అచంచలమైన భక్తి భగవంతుడి భక్తి ద్వారానే లభిస్తుంది. వీళ్ళందరికీ ఈ దేవత అర్చన ఫలించినట్టుకి సిగ్నల్ ఏంటి అంటే భగవంతుని భక్తుల తోటి మనకి ఫ్రెండ్షిప్ ఏర్పడడం, వాళ్ళ మీద నమ్మకం కలగడం, వాళ్ళ చెప్పే మాటలు మనం వినాలనుకోవడం, వాళ్ళని ఫాలో అవ్వాలనుకోవడం. ఇది మనకి భగవంతుడు ఈ దేవతలందరూ ఇచ్చేటువంటి గొప్ప వరం. మిగతా మనం అడిగిన లౌకికమైన విషయాలు తీర్చారు, ఇవి మీరు పట్టించుకోవద్దు. ఇవి ఎప్పుడైతే మీకు ఒక భక్తుడిని పరిచయం చేసి ఆ భక్తుని ద్వారా భగవంతుడిని పరిచయం అవుతాడు చూసారా, అది మనకి నిజమైన పర్ఫెక్ట్ వరదానం. అంతకు మించిన వరదానం ఇంకా వేరే ఏమీ లేదు. మనకి అది తెలియట్లేదు. మనకి ఇప్పుడు ఈ భక్తులైన వాళ్ళు నిశ్రేయస, హైయెస్ట్ బెనడిక్షన్ అన్నమాట. నిశ్రేయస్యోదయ, ఇంతకంటే పెద్దది శ్రేయస్సు అయినది ఇంకోటి లేనే లేదు. వీళ్ళు మనకి మామూలు మనుషుల్లా కనిపిస్తున్నారు, వీళ్ళకి కష్టాలు ఉన్నాయి, వీళ్ళు ఉద్యోగాలు చేసుకుంటున్నారు అని అనుకుంటున్నాం, కానీ వాళ్ళు మనకి ఏం నేర్పిస్తున్నారు అనే విషయాన్ని మనం దాని మీద మనం ఫోకస్ చేయాలి. వాళ్ళని చూడంగానే మనకి ఏం గుర్తొస్తుంది? ఇమీడియట్ గా భగవంతుడు గుర్తొస్తున్నాడా లేదా,
కొంతమంది చాలా ర్యాండమ్ గా నాకు అక్కడక్కడ పరిచయం వాళ్ళు ఇండియా వాళ్ళు వస్తే నాకు భగవంతుడికి సంబంధించినవి గిఫ్ట్లు ఇచ్చి వెళ్తూ ఉంటారు అనమాట. నేను అనుకుంటాను నా జన్మ ధన్యమైపోయింది అనుకుంటా. ఎందుకంటే నన్ను మనసులో తలుచుకోగానే వాడికి భగవంతుడు గుర్తుకొచ్చారు చూడండి, ఇంకా చాలు నా జన్మ పర్ఫెక్ట్ అయిపోయిందని. నా మీద ఇంకా ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంటుంది చూడండి. నేను ఇంకా ఎంత నేను రెస్పాన్సిబుల్ గా బిహేవ్ చేయడం నాకు పుణ్యం రావడం కోసం కాదు, వాళ్ళకి భగవంతుడి దగ్గర అవడం కోసం. ఇప్పుడు నన్ను వాళ్ళు చూసి భగవంతుడిని గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పుడు రేపొద్దున నన్ను చూసి భగవంతుడిని వాళ్ళు మర్చిపోయేటట్టుగా ఉండకూడదు. అంటే ఎంత రెస్పాన్సిబుల్ భక్తి మార్గంలో ఉన్న వాళ్ళం మనం. సో ఆ వాళ్ళు వెళ్ళి మిమ్మల్ని చూసామండి, మేము ఇది చూసాం, మీకు ఇది పంపిస్తాం అని పంపిస్తారు. నాకు అసలు నేను నా లైఫ్ లో నాకు బిగ్గెస్ట్ గిఫ్ట్ వచ్చింది ఆ రోజు అన్నంత ఆనందపడిపోతాను. నాకు ఎవరైనా భగవంతుడికి సంబంధించిన విషయాల్ని నన్ను గుర్తుపెట్టుకొని నాకు షేర్ చేస్తే, నాకు తెచ్చిస్తే చాలా ఆనందంగా ఫీల్ అవుతాను అనమాట. సో ఈ దేవతా అర్చనలన్నీ మనకి ఫలించింది మనం కోరుకున్న లౌకికమైన విషయాలు తీర్చినప్పుడు కాదు, మనకి భక్తుడిని పరిచయం చేసినప్పుడు. పూర్ణ పురుషోత్తమగుడు భగవానుని యందు అయత్నకృతమగు ఆకర్షణ అచంచలముగా స్థిరమగుట అనేది వీళ్ళ సాంగత్యంలోనే మనకి భగవంతుడి పట్ల అచంచలమైన భక్తి కలుగుతుంది. వీళ్ళని ఎప్పుడు వదిలిపెట్టకూడదు. అసలు ఎంత ఇబ్బంది అయినా, ఎంత మనకి వాళ్ళు చెప్తున్న తీరు ఒక్కొక్కసారి నచ్చినట్టుగా అనిపించకపోయినా, ఏ రోజు వీళ్ళని మాత్రం మనం వదిలిపెట్టకూడదు. వీళ్ళని ఎప్పుడూ అంటి పెట్టుకొని ఉండాలి. వీళ్ళు మనల్ని చెక్ చేసేటట్టు, మనం చూసుకునేటట్టు చేసుకోవాలి. ఎందుకంటే వీళ్ళ ద్వారానే మనకి అచంచలమైన భక్తి లభిస్తుంది. అయత్నకృతమగు ఆకర్షణ అచంచలముగా స్థిరమగుట అనేది అత్యున్నత పూర్ణ వరదానమును వివిధ దేవతార్చులకు శుద్ధ భక్తుని సాంగత్యం ద్వారానే పొందగలరు. ఈ వివిధ దేవతార్చనలు ఫలించినయి అనటానికి నిదర్శనం మనం భక్తి మార్గంలో శుద్ధ భక్తుల్ని కలిసి భాగవతం, భగవద్గీత చదవడం, వినడం, నేర్చుకోవడం, జపం చేసుకోవడం, భగవంతుడిని కావాలని కోరుకోవడం, భగవంతుడి పట్ల ప్రేమ పెంచుకోవడం, ఇవన్నీ దానికి ఇండికేషన్స్ అన్నమాట. ఆ విషయాన్ని ఇక్కడ సుఖదేవ గోస్వామి చెప్తున్నాడు. ఇలా 12th కూడా చేసేసి ఆపేస్తాను మాతాజీ. ఇక్కడ వరకు ఒక సెట్. ఈ తర్వాత నుంచి సుఖదేవ గోస్వామి వేరే పాయింట్స్ మాట్లాడతారనమాట. సో నేను 12th వరకు చేసేసి ఆపేస్తాను. జ్ఞానం యద్ అప్రతినివృత్త గుణోర్మి చక్రం ఆత్మ ప్రసాదయుత యత్ర గుణేశ్వ సంగః కైవల్య సమ్మత పతస్త్వ అత భక్తి యోగః కో నిర్వృతో హరికథాసు రతిం న కుర్యాత్. వండర్ఫుల్. దేవదేవుడు శ్రీహరికి సంబంధించిన దివ్య జ్ఞానము భౌతిక గుణముల తరంగములను, సుడిగుండములను పూర్తిగా నిలిపివేయునట్టి జ్ఞానమై ఉన్నది. అట్టి జ్ఞానము భౌతికాసక్తి నుండి విడివడి ఉన్నందున ఆత్మ సంతుష్టికరమును మరియు దివ్యమై ఉన్నందున ప్రామాణికులచే ఆమోదింపబడినదియునై ఉన్నది. అట్టి ఎడ ఎవడు దాని ఎడ ఆకర్షితుడు కాకుండును. అంటే ఈ వివిధ దేవతార్చకులు గాని, జ్ఞానులు గాని భక్తికి ఆకర్షించకుండా ఉండలేరు. భక్తి యొక్క లక్షణం అలాంటిది. భక్తి అంత గొప్పది అని చెప్పి ఇక్కడ సుఖదేవ గోస్వామి అఫర్మేషన్ ఇస్తున్నాడు అనమాట. అంటే ఏమి కంగారు పడాల్సిన అవసరం లేదు. వీటిని మనం శ్రద్ధగా చేసాము అంటే డెఫినెట్ గా అది భక్తిలోనే రిజల్ట్ వస్తుంది. ఎటువంటి జ్ఞానం ఇది? దేవదేవుడకు శ్రీహరికి సంబంధించిన దివ్య జ్ఞానము భౌతిక గుణముల తరంగములను, సుడిగుండములను పూర్తిగా నిలిపివేయినట్టి జ్ఞానమై ఉన్నది. ఎప్పుడైతే మనం భగవంతుడి గురించి వినడం మొదలు పెట్టామో, భాగవతం, భగవద్గీత, ఇదేం చేస్తుందిట అసలు? ఈ మాట చూడండి. ఈ మాట వినంగానే నాకు ఇవాళ పొద్దున్నుంచి నేను దీని మీద ఎందుకో ఇదే గుర్తుకొస్తుంది నాకు. సుడిగుండం, భౌతికమైన కోరికలు అనేవి సుడిగుండం లాంటివండి. సుడిగుండంలో ఒకసారి చిక్కుకున్నామంటే బయటికి రాలేం మనం. నా చిన్నప్పుడు ఎప్పుడో ఆ సినిమా ఏదో చూశాను నేను. అప్పటి నుంచి నాకు చాలా సుడిగుండాలంటే ఒక భయం అని నిలిచిపోయింది మనసులో. ఆ సుడిగుండంలో చిక్కుకున్నామంటే, భౌతికమైన కోరికలు అనే సుడిగుండంలో పడిపోయామంటే
బయటికి రావడం చాలా కష్టం. కేవలం భగవంతుడి కథ ఇది ఏదైతే మీరందరూ 1 సంవత్సరం 2 సంవత్సరాల నుంచి ప్రతిరోజు ఖచ్చితంగా సండేస్ వింటున్నామో మీరు అనుకోవచ్చు, అబ్బా ఇది చెప్పిందే చెప్తున్నారు, విన్నదే వింటున్నాము, బోరింగ్ గా ఉందని. కానీ రిమెంబర్, ఇది మీకు చాలా మేలు చేసేస్తుంది. ఆల్రెడీ మీలో చాలా మార్పు వచ్చేసి ఉంటుంది. మీరు అన్నెసెసరీ మెటీరియల్ థింగ్స్ వైపుకి వెళ్తూ ఉండుండరు. 90% ఒక టైప్ ఆఫ్ థాట్ ప్రాసెస్ చేంజ్ వచ్చేసి ఉంటుంది మీకు. ఓ ఇది టూ మచ్ మెటీరియల్, దీని జోలికి నేను వెళ్ళక్కర్లేదు అనే కంప్లీట్ గా రాకపోవచ్చు, కానీ చాలా ఫస్ట్ లెవెల్ అన్నెసెసరీ థింగ్స్ అన్ని మీ లైఫ్ లోంచి మీరు అవి ఇది పెద్ద మ్యాటర్ కాదు అనే స్టేజ్ కి మీరు అందరూ వెళ్ళిపోయి ఉంటారు. మీరు గ్రహించి ఉండరు. మిమ్మల్ని చూసిన వాళ్ళు ఎవరైనా మీకు చెప్తారు డెఫినెట్ గా. అది మిమ్మల్ని చాలా రోజుల తర్వాత చూసిన వాళ్ళు. చాలా లో లెవెల్ మెటీరియల్ థింగ్స్ అండి, ఇవన్నీ చాలా అన్నెసెసరీ, ఇవి నాకు అక్కర్లేదు నా లైఫ్ లో, వీటి గురించి పెద్ద టెన్షన్ పడక్కర్లేదు అనే స్టేజ్ కి వెళ్ళిపోయి ఉంటాం. అది దేని వల్ల జరిగిందంటే భగవంతుడి కథ రెగ్యులర్ గా విని భగవంతుడి నామం చెప్పుకోవడం వల్ల. సుడిగుండం లాంటి భౌతిక కోరికల నుంచి వేవ్స్ లాగా, తరంగాల్లాగా వేవ్స్ ఆగవు చూడండి, అలలు ఒకటి తర్వాత ఒకటి. మన భౌతికమైన కోరికలు కూడా అంతే, ఒకటి తర్వాత ఒకటి. అసలు స్థిమితంగా ఉండదు మనసు. ఇలాంటి వాటి నుంచి భగవంతుడి కథ బయటికి తీసుకొస్తుందిట. ఇంకా పూర్తిగా నిలిపివేయినట్టి జ్ఞానమై ఉన్నది. అట్టి జ్ఞానము భౌతికాసక్తి నుండి విడివడి ఉన్నందున ఆత్మ సంతుష్టికరము మరియు దివ్యమై ఉన్నది. ఈ కథ ఆత్మకి తృప్తినిస్తుంది, సంతృష్టినిస్తుంది. ఎప్పుడైతే ఆత్మ తృప్తిగా ఉంటుందో, ఆత్మ ఆనందంగా ఉంటుందో, నిజానికి అసలు ఆత్మ ఏది కోరుకోదు, భౌతికమైన విషయాలని వేటిని కోరుకోదు. ఆత్మ సాటిస్ఫై అయిపోయిన తర్వాత అసలు ఆత్మ శరీరాన్నే కోరుకోదు. శరీరాన్నే కోరుకోనప్పుడు శరీరానికి సంబంధించిన విషయాలను కూడా కోరుకోదు. అసలు విపరీతమైన వైరాగ్యం వచ్చేస్తుంది వాటి పట్ల. ఆత్మ తృప్తి అయిపోతుంది, సంతుష్టిగా ఉంటుంది. భగవంతుడి కథల్ని విని ఆనందం కొని ఏదో ఒక ప్రపంచానికే రాజు అయినంత ఫీల్ అయిపోతూ ఉంటుంది. అది అర్థమైనప్పుడు, అబ్బా ఇది ఎంత బాగుంది భగవంతుడి స్టోరీలో, అబ్బా ఇవాళ ఇది నాకు అర్థమైందని ఆ అర్థమైనప్పుడు వచ్చేటువంటి ఆనందము, హ్యాపీనెస్ ఉంటుంది చూసారా, అది అసలు మనకి కొన్ని వేల లక్షల భౌతికమైన విషయాలు తెలిసినా గానీ రాదు. ఇది అనుభవించడం మొదలు పెట్టిన తర్వాత తెలుస్తుంది మనకి. సో ఈ భగవంతుడి గురించి కథ వినడం, భాగవతం భగవద్గీత చదవడం అనేది ఈ స్టేజ్ కి మనల్ని తీసుకెళ్తుంది. సెకండ్ విషయం ఏం చేస్తుంది, ఆత్మ సంతుష్టికరమును మరియు దివ్యమై అందున ప్రామాణికులచే ఆమోదింపబడినది. ఇది అందరి చేత ఆమోదించబడింది. ఇది సెల్ఫ్, మన ఆత్మని తృప్తిపరుస్తుంది. ఇంకో విషయం ఏం చేస్తుంది, గుణాల నుంచి దూరం చేసేస్తుంది. అంటే ఇంకా మన మీద ఈ 3 గుణాల ప్రభావం ఉండదు. సత్వరజస్తమో గుణాల ప్రభావం ఉండదు. అవి మనల్ని ఏమీ చేయలేవు. ఏ పని చేసినా మనం ఏం ఆలోచిస్తాం, ఇది భగవంతుడికి తృప్తినిస్తుందా లేదా, అయితే నేను చేసేస్తాను. ఇంకా రజోగుణం, తమో గుణం, సత్వగుణం కూడా మన మీద పనిచేయదు. శుద్ధ సత్వంలోకి వెళ్ళిపోయాం అనమాట. ఇంకా ఏంటి, ఇది దివ్యమైన జ్ఞానం. ఇది లౌకికమైన పుస్తకం కాదు, లౌకికమైన జ్ఞానం కాదు. ఇది ఆధ్యాత్మిక జగత్తుకి సంబంధించిన జ్ఞానం. మనం ప్రింట్ చేయడం, మనం లౌకికమైన బుక్స్ లో ప్రింట్ చేసాం, కానీ ఇది ఆధ్యాత్మికమైన జ్ఞానం. ఇది చేసేటువంటి మేలు కొన్ని వేల యజ్ఞాలు యాగాలు చేసినా గానీ జరగదు. నిజంగా ఆ యజ్ఞాలు యాగాలే గనక సుఖదేవ పరీక్షిత్ మహారాజుకి మోక్షాన్ని తెచ్చిపెట్టేటట్టయితే సుఖదేవ గోస్వామి అవే జయించేవాడు కూర్చోబెట్టి. బోల్డ్ మంది ఋషులు ఉన్నారు అక్కడ, వశిష్ఠుడి దగ్గర నుంచి అందరూ అక్కడే ఉన్నారు, వాళ్ళందరూ కూడా అవే చేయించేవాళ్ళు. ఒకవేళ దీని ప్రామాణికత రైట్ కాకపోతే వాళ్ళందరూ ఆపేసేవాళ్ళు సుఖదేవ గోస్వామిని. నువ్వేంటయ్యా, ఆయన ఏమో బెస్ట్ థింగ్ చేయమంటే నువ్వు కూర్చోబెట్టి కథ చెప్తానంటావేంటి, పక్కకు పదా, మేము ఈయన చేత అశ్వమేధ యాగం చేయిస్తాం, ఇంకో యాగం చేయిస్తాం అనేవాళ్ళు. వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు కూడా కూర్చొని వింటున్నారంటే వాళ్ళని కూడా ఉద్ధరించేటువంటి భాగవతం ఇది అని వాళ్ళకి తెలుసు. కాబట్టి కూర్చొని విని ఇంకా ఏం చెప్పాడు, ఇంకా ఏమైనా అడిగాడా పరీక్షిత్ మహారాజు అని మళ్ళీ క్వశ్చన్స్ అడుగుతారన్నమాట. అంత గొప్ప జ్ఞానం, అంత గొప్ప ఋషులు, అంత వైరాగ్యం పొందినటువంటి ఋషులు, గొప్ప భక్తులు, రాజులు వింటున్నటువంటి ఈ భాగవతాన్ని వినడానికి మనకి నొప్పేమిటి అని అక్కడ సుఖదేవ గోస్వామి అంటున్నాడండి, నేను కాదు. దివ్యమయ్యందున ప్రామాణికులచే ఆమోదింపబడింది అయి ఉన్నందున అట్టి ఎడ ఎవడు దాని ఎడ ఆకర్షితుడు కాకుండాను. ఇంత గొప్ప విషయం పట్ల అట్రాక్షన్ లేకుండా ఉండేవాళ్ళు ఎవరయ్యా అసలు అని అడుగుతున్నాడు సుఖదేవ గోస్వామి. ఎవరయ్యా అంటే అప్పుడప్పుడు మనలాంటి వాళ్ళమే. ఎందుకు అంటే భౌతికమైన కోరికలు స్ట్రాంగ్ గా లాగేస్తూ ఉంటాయి. లేకపోతే ఆ రోజు ఏదో ఇంకొకటి ఏదో డిస్ట్రాక్షన్ వచ్చేస్తుంది, వెళ్ళిపోతాం, వదిలేస్తాం. సో అది ఇక్కడికి మనం ఏం చేద్దాం, ఇది
ఇక్కడ సుఖదేవ్ గోస్వామి ఇక్కడ వరకు మాట్లాడి ఇంత గొప్ప జ్ఞానం అయ్యా ఇది, ఇంత గొప్ప మార్గం అయ్యా ఇది అని చెప్పి పరీక్షిత్ మహారాజుకి చెప్పాడు. ఇక్కడికి ఆపుతాను మాతాజీ అండ్ ప్రభుజీ. ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ కానీ కామెంట్స్ కానీ